ఇండియన్ పంక్చువాలిటీ ఇండియన్ పంక్చువాలిటీ అని ఒకటి ఉంది. ఇండియన్ పంక్చువాలిటీ అంటే ఏమిటంటే మనం ఎప్పుడైనా 5:30 అనగానే పావు గంట లేట్ అవుతుందిలే అనే ఒక పరిస్థితి ఉంటుంది. అది అలవాటు అయిపోయింది మనకి బై చాయిస్. ఏమండి? సరే, అందరికీ ఆహ్వానం. సివిల్ సర్వీసెస్ సాధించడం ఒక కళ, కళ సాకారం. దానికి ముందు చేయవలసింది ఒక తపస్సు, ఒక సాధన, ఒక మనోనిబ్బరం, ఒక స్టేబుల్ పర్సనాలిటీ. దాన్ని స్థిత ప్రజ్ఞత అంటాం. ఎందుకంటే మిగతా అన్ని రకాల పరీక్షలు ఒక రకం, సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్యాటర్నే డిఫరెంట్ గా. అందువల్ల దీన్ని మనం సాధించాలి అంటే మనస్సు నిబ్బరంగా ఉంచుకోవాలి. మనస్సు నిబ్బరంగా ఉంచుకోవాలి అంటే ఏమి కావాలి? సాధారణంగా చాలా మంది ఏమంటారంటే, ఏమంటే మనస్సు నిబ్బరంగా ఉండటానికి అది ఏమన్నా ఒక కాంక్రీటా నవలా ఎందుకు అలా ఉండిపోతుంది? అట్లా ఏం ఉంటదండి. ప్రతి మనస్సు కూడా ఏదో కావాలని కోరుకుంటూ ఉంటుంది, ఏదేదో అవుతూ ఉంటుంది. అనేక రకాల ఇబ్బందులతో చివరికి ఎప్పుడో ఒకప్పుడు ఏటో ఒకవైపు తేలుతాం. మనకి చిత్రం సినిమా మీరు ఎవరైనా చూసినట్లయితే మీకు ఆ విషయం చాలా క్లియర్ కట్ గా చెప్తారు. 18 ఏళ్లకి మంచి వేవ్ లో ఉంటాడు, మంచి స్పీడ్ లో ఏదైనా సాధించేస్తాం అనే స్పీడ్ లో ఉంటాడు. తర్వాత తర్వాత ఏమవుతుంది అంటే ఆ స్పీడ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఏదో ఒకటి లేని 40 ఏళ్ల తర్వాత అనిపిస్తూ ఉంటుంది. కానీ అందుకనే సివిల్స్ ఆస్పిరెంట్ కి వాళ్ళు ఏజ్ కూడా తక్కువ పెట్టారు. తక్కువ ఏజ్ లో వాళ్ళు ఏదైనా సాధించగలం అనే ఒక పట్టుదలతో ఉంటారు. అయితే పట్టుదల ఒక్కటే ఉంటే సరిపోతుందా? దానికి తగిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి, మార్గదర్శకత్వం ఉండాలి, ఇంట్లో వాళ్ళ సహకారం ప్రధానంగా ఉండాలి, బయట వాళ్ళ సహకారం ఉండాలి. ఇంతమంది సహకారాలు అందిన తర్వాత మనకంటూ ఒక ప్రతిభ ఉండాలి అంటారు. మా గురువు గారు చెప్తారు, బేతవల్ల ఆచార్య బేతవల్ల రామబ్రహ్మం గారు. ప్రతిభ అంటే ఏమిటి? దానికి పెద్ద పెద్ద నిర్వచనాలు అవన్నీ ఉన్నాయి. అవన్నీ కాదు, ఆయన చాలా సింపుల్ గా చెప్పారు. ప్రతిభ అంటే దేన్ని ప్రతిభ అంటాం అంటే గిఫ్టెడ్ అంటాం, ఇంటెలిజెన్స్ అంటాం, గిఫ్టెడ్. గిఫ్టెడ్ అంటే ఏమిటి? ప్రతిభావంతులు, గిఫ్టెడ్ యూత్. ఎప్పుడవుతామంట ప్రతిభ అంటేనట? ఉదాహరణకి మనం మేగడంతా మజ్జిగ, పాల మీద మేగడంతా తీసుకొని చిలికిన తర్వాత అది మజ్జిగ అవుతుంది కదా, వెన్నగా. ఆ పైన మేగడంతా చిలికితే వెన్నపూస వస్తుంది. చాలా సేపు చిలికిన తర్వాత వెన్నపూస తర్వాత నెయ్యిగా మారుతుంది. ఏమండి? ఈ మజ్జిగ చిలికితే వచ్చినటువంటి వెన్నపూస నెయ్యిగా మారడం అంటే వెన్నపూస రావడం ఒక ఫలితం. కడవడు పాలలో చిలికితే వచ్చినటువంటి వెన్నపూస దానికి ఫలం. మరి కడవెడు నీళ్లలో చిలికితే ఏమొస్తుంది? ఏమొస్తుందండి? కడివెడు పెరుగులో లేదా మజ్జిగను చిలికితే కాస్త వెన్న వచ్చింది. కడివెడు నీళ్ళని చిలికితే ఏమొస్తుంది? చెప్పగలరా ఎవరైనా? ఏమండి? కడివెడు పెరుగుని అంటే మేగడతో ఉన్నటువంటి దాన్ని చిలికితే వెన్న వచ్చింది. కడివెడు నీళ్ళు, కడివెడు అంటే ఒక కుండతో అనుకోండి, ఒక కుండెడు నీళ్లను చిలికితే కవ్వం పెట్టి చిలికితే ఏమొస్తుంది? అది చెప్తే మీరు ప్రతిభావంతుల కింద లెక్క. సింపుల్ లాజిక్. ఏమండి? ఎవరైనా చెప్పగలరా? ప్రయత్నం చేస్తారా? ప్రతిభ అంటే అమ్మాయి పేరు కాదు. కటిబిడ నీళ్ళను చిలికితే వచ్చేది ఆయాసం. దాంట్లోంచి ఏమొస్తుందంటే ఏమీ రాదు. ఏమండి? ఈ ఆయాసం అని చెప్పడమే స్పాంటినిటీ. చిలకటం అన్నమాట. చెమట, చెమట వస్తుందా? సుధీర్ గారు కొంతవరకు ప్రయత్నం చేశారు. చెమట వస్తుంది, ఆయాసం వస్తుంది. ఇవన్నీ ఏమిటది అంటే దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉందా?
నీళ్లను చిలికితే ప్రయోజనం ఏం లేదు. అదే మీగడ కోసం మీగడని చిలికితే ప్రయోజనం ఉంది. ప్రయోజనము లేకుండా ఒక విషయం మీద ఎక్కువ శ్రమ పడితే వాడు మూర్ఖుడు. అంటే నీళ్లను చిలికేవాడు మూర్ఖుడు. మేగడతో ఉన్నటువంటి పాలని లేదా పెరుగుని చిలికేవాడు ప్రతిభావంతుడు. ఏమంటే అందులో ప్రతిభావంతుడు ఏం చేస్తాడు అంటే స్పాంటేనియస్ గా, వేగవంతంగా విషయాన్ని అవగతం చేసుకుంటాడు. దాన్ని ఎలా కావాలంటే అలా మార్చుకోగలడు. అందువల్ల ఈ యూపీఎస్సీలో వాళ్ళకి కావలసింది ఏమిటి? డేటాని డంప్ చేయటం కాదు. ఏమండి? అలాగే మీకేదో ఒక విషయం బై హార్ట్ చేసేసి దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా కొంచెం మార్పులతో రాసేయడమో కాదు. మీకున్న బహుముఖ ప్రజ్ఞ, చూడండి, బహుముఖ ప్రజ్ఞే ప్రతిభ అవుతుంది. మల్టీ టాలెంట్ అనేది ప్రతిభగా మారిపోతుంది. అది కావాలి. అందుకని మీకు ఏం చేశాడు? చాలా పెద్ద రకాలు, అంటే ఒక పీజీ లెవెల్లో ఉన్న సిలబస్ ని మీకు ఇచ్చాడు. అందులోనే డైరెక్ట్ గా క్వశ్చన్లు ఇస్తున్నాడా? చస్తే ఇవ్వడు. మరి ఏ రకంగా ఇస్తున్నాడు వాడు? మిలిక పెట్టిస్తాడు, ట్విస్ట్ చేసి ఇస్తాడు. ఆ ట్విస్ట్ ని మీరు ప్రీవియస్ లో ఉన్న అన్ని రకాల ప్రశ్నల్ని అధ్యయనం చేయడం ద్వారా ఒక 20-40% మీరు అచీవ్ అవుతారు ప్రశ్నల వరకు. దాని సమాధానాలు ఎవడివ్వాలి? దాంట్లో ఫెయిల్ అయిన వాళ్ళని ఇవ్వాలి, దాంట్లో బాగా పాండిత్యం ఉన్న వాళ్ళైనా ఇవ్వాలి, పరిశోధన చేసిన వాళ్ళైనా ఇవ్వాలి. అందరి సమష్టి కృషి వల్ల మీరు దాన్ని జిస్ట్ ని పొందుతారు. అక్కడతో అయిపోవాలా. ఆ తర్వాత ఉన్నటువంటి, అంటే అది కూడా వస్తే మీకు 55% మీకు వచ్చినట్టు. ఆ మిగిలిన 45% మీ సాధన. మీ సాధనే 45% ఉంటుంది. మేము ఇచ్చింది మీకు వచ్చింది అంతా కలిపితే 55%. మీ సాధన మాత్రం 45% ఉంటుంది. అలా ఎవరైతే సాధన చెయ్యగలుగుతారో, ఈ 55% ని ఎవరైతే పొందగలుగుతారో వాళ్ళు సివిల్ సర్వెంట్ ని ప్రతిభావంతులుగా గుర్తింపు పొంది పడేస్తారు. అందుకని సాహిత్యం ఏం చేస్తుంది అంటే స్థిత ప్రజ్ఞత్వాన్ని కల్పిస్తుంది, స్టేబుల్ గా ఉండటాన్ని నేర్పిస్తుంది, సాధన చేసేలాగా ఆలోచింపజేస్తుంది. మిగతా ఆప్షనల్లో లేనిది సాహిత్యంలో ఉన్నది ఇది. స్థిత ప్రజ్ఞత ఏది చెయ్యకూడదో చెప్తుంది, ఏది చేస్తే ఇబ్బంది పడతావో తెలుపుతోంది, ఏది చేస్తే నువ్వు గొప్పవాడవుతావో చెప్తోంది. ఇలా సాహిత్యం అంటే ఒకటే ముఖ కాదు కదా, చాలా రకాల విషయాలు అందులో ఉంటాయి. ఇప్పుడు ఉదయాన్నే లేచి సూర్యుడికి నమస్కారం చేయండి అన్నారు అనుకోండి. సూర్యుడు నమస్కారం చేస్తే ఏమొస్తుంది? ఏదో నీకు డి విటమిన్ వస్తుందో ఏదో అంటారు. సరే, అది సైన్స్ పరంగా పెట్టారు. సూర్యుడిని పురాణాల్లో ఏం చెప్పారు? సూర్యుడు ఎప్పుడూ కూడా కాలం విషయంలో ఒక్క నిమిషం కూడా ఆలస్యంగా రాలేదు, ఆలస్యంగా పోలేదు. చాలా ఖచ్చితమైన మనిషి. కాబట్టి సూర్యుడిని ఉపాసన చేస్తే కాలాన్ని ఉపాసన చేసినట్టు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆంజనేయ స్వామి. సూర్యుడు చూడండి, మరీ ఆయన బోర్న్ విత్ సిల్వర్ స్పూనో గోల్డ్ స్పూనో కాదు. సూర్యుడు రథం ఉంది, దానికి ఒక్కటే చక్రం. సూర్యుడి రథానికి చక్రం నుండి ఒక్కటే. వేగంగా పరిగెత్తిన గుర్రాలు 7 ఉన్నాయి. రథసారథి డ్రైవర్, రథాన్ని నడిపేవాడు అనూరుడు. వాడికి కాళ్ళు కింద భాగం లేదు, తొడల నుంచి కింద భాగం లేదు. నడిపేది భూమార్గం కాదు, ఏ రకమైన ఆధారం లేని గగన మార్గం. అంటే సరైన డ్రైవరు ఆపడానికి కూడా లేడు, ఆపమన్నా ఆగే రకంగా లేని గుర్రాలు, ఈ ఇబ్బందులే. బ్యాలెన్స్ లేనటువంటి రథం. 2 చక్రాలు ఉంటే బ్యాలెన్స్ అయ్యిద్ది, 3 ఉంటే బ్యాలెన్స్ అయ్యిద్ది, ఒక చక్రం ఎలా బ్యాలెన్స్ అయ్యిద్ది? ఈ 3 రకాల అడ్డంకితో పాటు భూమార్గం కాదు వెళ్ళేటువంటిది. 4వది అడ్డంకి ఏమిటి? ఆకాశ మార్గం. 4 అడ్డంకులు 1 by 1 వచ్చేస్తూ ఉన్నా ఆయన ఎక్కడ ఆగలేదు. ఇది సివిల్ సర్వెంట్ నేర్చుకోవలసినటువంటి ప్రధానమైనటువంటి గుణం. మనం ఏ పని చేసినా సరే ఆ పనిలో స్వార్థం ఎంత, పరార్థం ఎంత. స్వార్థం అంటే
మనం సంపాదించడం అంటే మనీ అనేది మ్యాటర్ కాదు. మనీ గురించి మీరు సివిల్ సర్వెంట్గా వెళ్ళదు దయచేసి. మనీ సంపాదించుకున్నట్టు మంచి వ్యాపారం చేసుకోండి ప్రశాంతంగా. మీరు ఏమి సంపాదించాలి? మనస్సులు సంపాదించాలి. కొన్ని వందల మనస్సులు మీకు మీ ప్రాఫిట్ గా ఉండాలి. కొన్ని వేల మందికి మీరు ఇన్స్పిరేషన్ గా ఉండాలి. అలా ఉండాలి అంటే సాహిత్యాన్ని సామాజిక పరంగా అధ్యయనం చేయాలి. అందువల్ల సూర్యుడు నమస్కరించండి, చెట్లను నమస్కరించండి, చీమలకు పంచదార పెట్టండి. అరే చీమలకు పంచదార పెట్టడం ఏంటి? ఉపకరిస్తున్నాయా? చీమలు లేకపోతే అసలు భూమి గొల్లయ్యే అవకాశం లేదు. చీమ చదుపురుగులు లేకపోతే గొల్లయ్యే అవకాశం ఎక్కడ ఉందండి? చెట్లు లేకపోతే ఆక్సిజన్ శాతం తగ్గిపోయే అవకాశం. కొండల మీద దేవుళ్ళని పెట్టారు ఎందుకోసము? ఆ కొండల్ని కాపలా గాయడం కోసం. ఇప్పుడు తిరుమల తిరుపతిలో 7 కొండలు ఉన్నాయంటే కారణం ఎవరు? 7 కొండల వెంకటేశ్వర స్వామి. ఆ వెంకటేశ్వర స్వామి లేకపోతే మొత్తం 7 కొండల్ని నేలమట్టం చేసేసేవారు. ఈ పక్కన మీరు ఈ రోజు చూసి ఉంటారు, పేపర్లు చాలా రకాలుగా వరుసగా వస్తున్నాయి. ఋషికొండ విశాఖపట్నంలో చాలా ప్రధానమైనటువంటి కొండ. ఆ కొండని మొత్తం తొలిచేసి 500 కోట్ల రూపాయలతో ప్రభుత్వ వ్యయంతో ఆయన ఒక పెద్ద ప్యాలెస్ కట్టారు. అంటే కొండలు సహజంగా భూమిని రక్షించడానికి ఏర్పాటు చేసినటువంటి పర్యావరణ సంరక్షణ చేసేది. ఏమండి? ఇది ఎవరు చెప్తారండి? హితం సాహిత్యం నేర్పిస్తుంది, పర్యావరణ హితాన్ని చెప్తోంది. మనకి ఇదే విషయం సుగాత్రి సారళ్ళ కథలో చెప్తాడు. శ్రమేక సౌందర్యం కావాలి, శ్రీశ్రీ చెప్తాడు. అంటే మనిషి బతికేది ఎన్నాడు బతుకుతాడండి? ఒక మనిషి బతికేది ఎన్ని రోజులు బతుకుతాడండి? ఒక మనిషి బతికేది రోజులు చెప్పండి, ఎవరైనా చెప్పొచ్చు. ఒక మనిషి బతికే రోజులు ఎన్ని? సింపుల్ లాజిక్ ఉపయోగించండి. ఒక మనిషి బతికే రోజులేనండి కేవలం 7 రోజులే. ఆదివారం నుంచి శనివారం వరకు. పేర్లు మారితే మారచ్చు. ఏమండి? అంతకన్నా ఎక్కువ బతికే ఛాన్స్ ఉందా? ఏమండి? అందువల్ల ఎక్కువ కాలం బతుకుతాడు అనే దానికంటే ఇదే రోజుల్లో అందుకనే భాగవతాన్ని సప్తాహం 7 రోజులు అధ్యయనం చేయాలి. 7 రోజులు ఏవి? ఆదివారం నుంచి శనివారం వరకు. అంటే ఏం చేయమన్నాడు? నిత్యము అధ్యయనం చేయమన్నట్టు లెక్క. భారతము, భాగవతము, రామాయణము ఇవన్నీ ఏమి చెప్తున్నాయి? భగవద్గీత మానవ జీవన క్రమాన్ని చెప్తున్నాయి. అవే క్రమం మీకు ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ నేపథ్యంలో మీకున్న మానసిక స్థితులను స్టేబుల్ చేయటానికి విభిన్న రకాల కోణాల నుంచి అధ్యయనం చేయటానికి ఏర్పాటు చేసినటువంటి పేపర్ 2 చాలా కీలకమైంది, చాలా ముఖ్యమైనది. ఇందులో మీకు కొన్ని ఫొటోస్ పెట్టాం. ఇవన్నీ టెక్స్ట్ బుక్ లో ముఖ చిత్రాలు. ఇందులో ఏమిటేమిటి ఉంటాయి? ప్రధానంగా ఏ చాప్టర్ని ఎలా చదవాలి మన దగ్గర నుంచి మనం చూద్దాం. ఈజీ టు డిఫికల్ట్. మనం సులువుగా ఉన్న విషయాన్ని చదవటాన్ని ఇష్టపడతాం, కష్టంగా ఉన్న విషయాన్ని చదవటానికి ఇష్టపడం. అందువల్ల సులువుగా మనకి ఎలా వస్తాయి అంటే కొంతమందికి కొన్ని సులువులు ఉంటాయి. మనకి వచ్చింది చదివితే ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. మనకి రాంది మొదలెట్టాం అనుకోండి, ఇక చికాకు, ఇంకెవడన్నా కనిపిస్తే నేను తొంతాం. ఇక్కడ చూడండి పేపర్ 2లో వాడు సాహిత్య దృక్పథం, రసవాదం, ధ్వనివాదం, వక్రోక్తి, ఔచిత్యం, రూపవాదం, భావచిత్రవాదం, ఇలా అనేక రకాల వాదాలు ఇచ్చాడు. నిర్మాణాత్మక వాదం, భావచిత్ర ప్రత్యేకాత్మకత, ఇవన్నీ పేర్లు బాగానే ఉన్నాయి. సాహిత్యేతర, ఇవి సాహిత్యానికి సంబంధించినవి. సాహిత్యేతర అంటే సాహిత్యం కాకుండా ఉన్నటువంటి, సాహిత్యం కానివి సామాజికం, చారిత్రకం, ఆదర్శవాదం, మానసిక దృక్పథాలు. అంటే సాహిత్యం సాహిత్య విద్యార్థిగా చదువుతాం, కానీ సివిల్స్ ఆస్పరెంట్ గా సివిల్స్ ఓరియంటేషన్ లో సాహిత్యేతర విషయాల్ని కూడా మనం గమనించాలి. సాహిత్యేతర విషయాలు అంటే సమాజాన్ని అధ్యయనం చేయడం, చరిత్రని అధ్యయనం చేయడం, ఆదర్శ అంశాలను అధ్యయనం చేయడం, సైకలాజికల్ ఫీలింగ్స్ ని అధ్యయనం చేయడం ఇందులో భాగాలుగా చూపించారు.
ఇక్కడ మనం ఒక్కొక్క దాని గురించి మనం వెళ్తూ ఉంటే లోతైన అధ్యయనం చేయడానికి సాహిత్యేతర దృక్పథం కూడా మనకి కంపారిటివ్ స్టడీలో చాలా అవసరం అవుతుంది. ఇందులో చూడండి, ఉన్న పార్ట్స్ మనకి సెక్షన్ ఏ, సెక్షన్ బి అని 2 పార్ట్స్ ఉంది. సెక్షన్ ఏలో నన్నయ్య దుష్యంత చరిత్ర, తిక్కన కృష్ణరాయబారం, శ్రీకృష్ణరాయబారం, శ్రీనాథుడి కాశీఖండంలో చిన్న కథ గుణనిధి కథ, పెంగిల సూర్ణ సుగాత్రి సాలినుల కథ కళాపూర్ణోదయం అనే ప్రబంధం నుంచి ఉన్నది. ఇందులో మొల్ల రామాయణం అవతారిత కవి బాలకాండ, కాసుల పురుషోత్తమ కవి ఆంధ్ర నాయక శతకం. ఇందులో మీరు గమనించారో లేదో, ఆల్మోస్ట్ అన్ని కూడా 100 పద్యాలు అంటే గద్య పద్యాలు, గద్యం ఉంటుంది, పద్యం ఉంటుంది, సుమారుగా 100కి తక్కువ అయితే ఉండవు. శతకం ఉండడు కాబట్టి ఇది 108 పద్యాలు నిక్కచ్చిగా ఉంటుంది. ఏమండి, ఇవన్నీ ఒక రకం. ఇంకో రకం సెక్షన్ బి. ఇందులో గురజాడ అప్పారావు ఆణిముత్యాలు కథా సంకలనం. ఇందులో 6 కథలు ఉంటాయి, చిన్న కథలు. ఇది మనకి సులువుగా అధ్యయనం చేయడానికి ఈజీ నుంచి మొదలెట్టాలనుకున్న వాళ్ళు ఏం చెప్తామంటే, మేము ఈ కథ చదవండి రా బాబు అంటాం. తర్వాత విశ్వం సత్యనారాయణ ఆంధ్ర ప్రశస్తి. పూర్వం మన ఆంధ్రుడు ఎలా ఉండేవాడు, ఆ నేపథ్యాలని పద్య రూపంలో రాసినటువంటి ఆంధ్ర ఉద్యమ నేపథ్యంలో జాతీయ ఉద్యమ భావజాలాన్ని చూపించినటువంటిది ఆంధ్ర ప్రశస్తి. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అప్పుడే భావకవిత్వం వచ్చిన నేపథ్యంలో, ఆంగ్ల సాహిత్య ప్రభావం ఉన్న నేపథ్యం, దాని పరిస్థితిని అనుసరించి ఒకవైపు జాతీయోద్యమం, ఒకవైపు ఆంధ్రోద్యమం ఉన్న కాలంలోనే రాసినటువంటి ఆత్మ ఘోష ఒక రకంగా చెప్పాలంటే. కృష్ణశాస్త్రి అంతా కూడా తన బాధని ప్రపంచానికి బాధ పెట్టాడు అంటే, అలా తన బాధని ప్రపంచం అంతటికి చెప్పినటువంటి వ్యక్తి కృష్ణశాస్త్రి గారు. ఆయన రాసినటువంటి కృష్ణపక్షం. ఇందులో కూడా 55 కవితల వరకు ఉంటాయి. కవితలు అనేటప్పటికీ మనకు కొంచెం ఆలోచించవలసిన విషయం. పద్యం అంటే తంటల పడదు, కవిత కూడా కొన్నిసార్లు ఆ కవితలో ఉన్న విషయాల్ని అధ్యయనించారు. తర్వాత శ్రీశ్రీ మహాప్రస్థానం. ఇందులో కవితల సంఖ్య కంటే ఆ కవితలు నేర్చుకోవాల్సిన విధానం చాలా జాగ్రత్తగా మనం అధ్యయనం చేయాలి. ఇందులో కూడా 40 కవితల వరకు ఉన్నాయి. జాషువా గబ్బలం, ఇది కూడా 107 పద్యాలు ఉన్నాయి. కర్పూర వసంతరాయలు, ఇది గద్య వచన, ఆయన ఏమంటాడంటే దీన్ని కర్పూర వసంతరాయలు కథానాటకం అంటాడు. కథానాటకం అంటే కథతో కూడినటువంటి ఒక వచన కవిత్వం, కథనాత్మక గేయ కావ్యం అంటాడు ఆయన. కనిపిస్తున్నటువంటి గేయ కావ్యంగా కనిపిస్తుంది, పాడటానికి వీలుగా ఉన్నటువంటిది ఈ కర్పూర వసంతరాయలు. కనుపర్తి వరలక్ష్మమ్మ, ఈవిడ లేఖా సాహిత్యంలో చాలా ప్రసిద్ధి పొందినటువంటి ఆవిడ. ఆనాటి ప్రాంతాలు ప్రధానంగా తమిళనాడు, కేరళ, ఇలా కొన్ని ప్రాంతాలకి ఆవిడ వెళ్ళింది. ఆ వెళ్ళిన నేపథ్యాలలో అక్కడక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని, స్థితిగతుల్ని అంచనా వేసి ఉత్తరాలు రాసే నేపథ్యంతో రాసిన లేఖ. తర్వాత ఆత్రేయ ఎన్జిఓస్ అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎలా చిన్న జీతగాళ్లతో జీవితాన్ని గడపలేకపోయారు, ఇబ్బందులు పడ్డారు. లంచం తీసుకుంటే ఒక బాధ, తీసుకోకపోతే గడవలేనటువంటి ఒక దుస్థితి. ఇదంతా కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ కాలం నాటి ఆర్థిక స్థితిగతుల నేపథ్యంతో వచ్చినటువంటి నాటకం ఆత్రేయ రాసినటువంటి ఎన్జీఓ. తర్వాత అల్పజీవి, ఈయన నిజానికి తెలుగుకు సంబంధించినటువంటి ప్రొఫెసర్ గారు, తెలుగు పూర్తిగా డిగ్రీ చదువుకున్నటువంటి వ్యక్తి కాదు. ఈయన లాయర్గా ఉన్నతను సామాజిక అంశాలని అవపోసన పెట్టి ఒక మానసిక స్థితిని ఆధారంగా అల్పంగా ఉన్నటువంటి మానసిక స్థితి నుంచి అధికమైన మానసిక స్థితిలోకి మనిషి ప్రయాణించే నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని దానికి పెట్టినటువంటి పేరు అల్పజీవి. ఇవి మొత్తం 6 ప్రాచీనమైనవి, 2 ఆధునికమైనవి, టోటల్గా 8 పద్య కావ్యాలు. పద్యం ఏమండి
ఇందులో 4 అంటే గురజాడ అప్పారావు కథలు కాబట్టి ఇందులోంచి వ్యాఖ్యానాలు ఇచ్చే అవకాశం లేదు. కనుపర్తి వరలక్ష్మమ్మ లేఖల నుంచే అవకాశం లేదు. ఎన్జిఓలోంచి అవకాశం లేదు. ఈ 4 తీసేస్తే మొత్తం 15లోంచి ఏమండి 8 ఏమో పద్యానికి సంబంధించినవి. ఏమిటివి? ఇవ్వండి. ఆంధ్ర ప్రశస్తి పద్యకావ్యం, జాషువా పద్యకావ్యం. మొదట 6, 6 + 2 8 పద్యకావ్యాలు ఉన్నాయి. ఆ తర్వాత శ్రీశ్రీ మహాప్రస్థానం, కృష్ణపక్షం, కర్పూర వసంతరాయలు, ఈ 3 వచనానికి సంబంధించిన వచన గేయ అంశాలకు సంబంధించినటువంటి. అందువల్ల టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా చదివే పద్ధతి చాలా కీన్ అబ్జర్వేషన్ చేయాలి. మీ పరిశోధన పరిశీలనాత్మక దృష్టి కోణానికి ఈ టెక్స్ట్ బుక్లు అనేవి నిదర్శనం. అందువల్ల సివిల్ సర్వెంట్ మాత్రం వీటిని దృష్టిలో పెట్టుకొని చదవవలసి ఉంది. ఇవి మొత్తం టెక్స్ట్ బుక్లు ముఖ చిత్రాలు మాత్రమే చూపించాను మీకు. ఇందులో ఈ ప్రశ్నల్ని చూసే కోణాలు కొన్ని మీకు సరదాగా చూద్దాం. ప్రశ్నల్లో కీలక పదాలని గమనించడం, సరిగ్గా అర్థం చేసుకోండి. ఏమిటండి కీలక పదాలు? కీలకోపాఖ్యానం అంటారు. కీలకమైనటువంటి కీనోట్ అడ్రస్ అంటారు. కీనోట్ అడ్రస్, కీలకోపన్యాసం అంటే ప్రధానమైన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని బ్రాడ్ థింకింగ్ లో ఆ సెమినార్కి కానీ లేదా ఆ విషయానికి సంబంధించి కానీ లెక్చర్ ఇవ్వడం. అలా మనం ప్రతి టెక్స్ట్ ని ఒక లెక్చర్ ఇస్తే ఎంత పెర్ఫెక్ట్ గా ఎంత ఎఫెక్టివ్ గా ఇస్తామో అలా ఇవ్వాలి. మీకు రోమహర్షుడు అని ఒకడు ఉన్నాడు. భారతాన్ని చెప్పేటప్పుడు రోమహర్షుడు అనే అతను ఏమిటి? అతను రోమహర్షుడు. ఇతను కథని చెప్పే నేపథ్యంలో అతని కథ చెప్తూ ఉంటే కథతో ఈ రోమాలని నెక్కపొడుచుకుంటాయట. అలా మనం కథన అని చెప్పాలి. అది ప్రాచీన సాహిత్యమా, కథల, లేఖల, నవల, నన్ ఆఫ్ ది అబౌవ్ ఏదైనా కావచ్చు. ఏదైనా కాకపోవచ్చు కూడా, కానీ చెప్పే విధానంలో చాలా ఎఫెక్టివ్ గా వేగంగా అవతల వాళ్ళకి ఆకర్షించేలాగా చెప్పగలిగేటువంటి విధానం మనకి 15 టెక్స్ట్ బుక్ల నుంచి తెలియాలి. దాంట్లో ఉండేటువంటి ప్రశ్నలలో విశ్లేషించండి, వివరించండి, ఇలాంటి చివర ఉండే క్రియాపదాలు చాలా కీలకం. వాటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాతే ముఖ్యమైనది సమయం. మనకి సమయం చాలా ముఖ్యమైనటువంటి. పదాలని పద్ధతిగా అంటే ఏ పదాలైనా టెక్స్ట్ లో ఉన్న పదాలని మనం వాడటానికి ప్రయత్నం చేయాలి. ఆ పదాలు వాడటం వల్ల ఏమవుతుంది అంటే టెక్స్ట్ బుక్ ని మనం బాగా చదివాము అని అర్థం. నేను పర్సనల్ గా చెప్పేది ఏమిటి అంటే ప్రతి టెక్స్ట్ బుక్ ని మినిమం 3 times చదవాలి. ఒకసారి మనకి అర్థం కాకపోతే రెండవసారి అర్థం చేసుకుని చదవాలి. మూడవసారి పూర్తిగా అర్థమైంది అనే ఫీలింగ్ లోకి రావాలి. అలా 3 times అనేది మినిమం. చదవకపోతే దాంట్లో ఉన్న ప్రసిద్ధమైన పదాలకి అర్థాలు తెలుసుకోలేకపోతే దానివల్ల ప్రయోజనం తగ్గిపోతుంది. మీరు అచీవ్ అవ్వాల్సినటువంటి మార్క్స్ శాతాలు పడిపోతుంది. ఇక ప్రశ్నని ఎన్ని కోణాల్లో అన్వయించుకోవాలి, అర్థం చేసుకునే తగిన విధంగా ఎలా రాయాలి, ఇలాంటివన్నీ చూసినప్పుడు ఒక్కొక్క టెక్స్ట్ ఒక్కొక్క రకంగా మారుతూ ఉంటుంది, ఒక్కొక్క అన్వయంలోకి వెళ్ళిపోతూ. అందువల్ల 360 degrees లో ఒక వృత్తాన్ని మనం ఎన్ని రకాలుగా కోణాల్లోంచి దాన్ని విభాగాలు చేస్తామో అలా మనం ఈ టెక్స్ట్ ని ఇలా చదవాలి, ఇలా చదవచ్చు, ఇలా చదవకూడదు, ఇలా చదవచ్చు, ఇలా ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాల మ్యాక్సిమం లెవెల్లో దాన్ని ఔపోసన పట్టణం అంటారు చూసారా, అలా. అయితే ఏ గ్రూప్ లో ప్రశ్నలకు సమాధానం బాగా రాయడానికి అవకాశం ఉందో ఆ ప్రశ్నలు చూశాక నిర్ణయించుకోవడం చాలా కీలకం. మనం 5 గ్రూపులు ఉంటాయి కదండి.
ఈ 5 గ్రూపులు అంటే మొదట 4 గ్రూపులు రాయాల్సిన 5 గ్రూపులు, మొత్తం ఉండేవి 8 గ్రూపులు, 1, 5 కంపల్సరీ. అలా ఎంపిక చేసుకోవడంలో కూడా విభిన్నమైన మీ యాటిట్యూడ్, మీకు అవగాహన ఉన్నటువంటి ప్రశ్నలు ఆ గ్రూప్ లో ఉన్న వెంటనే దాన్ని ఎంపిక చేసుకోవాలి. అలా విభిన్న రకాలుగా ఉన్న ప్రశ్నలు ఎంపిక చేసుకున్నప్పుడు మన టాలెంట్ ఆ ప్రశ్నాపత్రం, ఆ సమాధాన పత్రంలో మనం చూపించడానికి స్కోప్ ఉంటుంది. దాని వల్ల కూడా మంచి మార్క్స్ పడే ఛాన్స్. మొత్తం మనం 19 ప్రశ్నలకు సమాధానం రాయాల్సి ఉంటుంది. అవుట్ ఆఫ్ 28 అయితే 28 వరుసగా ఇవ్వడం. మీకు గ్రూప్ సిస్టమ్ అంతా ఆల్రెడీ ముందు పేపర్ 1 పేపర్ 2 లో చెప్పినట్టుగానే పేపర్ 1 ఎలా అయితే ఉందో పేపర్ 2 కూడా అట్లానే. అంటే ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 5 కంపల్సరీ. ఇందులో 10 మార్కుల ప్రశ్నలు 5 ఉంటాయి. మిగతా 20 + 20 + 10 ఇలా 50 మార్కులు. ప్రతి గ్రూపు 50 మార్కులు ఉంటుంది. 1, 5 కంపల్సరీగా. ఇలా మనం ఈ ప్రశ్నలని చూసుకొని ఏ గ్రూప్ లో మనం బాగా రాయగలుగుతామో 1, 5 తర్వాత ఇందులోంచి ఖచ్చితంగా ఒకటి తీసుకోవాలి, ఇందులోంచి ఖచ్చితంగా ఒకటి తీసుకోవాలి, ఆ పైన ఇంకోటి చాయిస్ ఇందులో తీసుకుంటామా అనేది మీకున్న ఆ టెక్స్ట్ కి మీద ఉన్నటువంటి కమాండ్ నేపథ్యంలో దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఈ మొత్తం పేపర్ 2 అంతా 250 మార్క్స్. 250 మార్క్స్ లో ఇక్కడ 1, 5 చూసారా? ఈ 1, 5 వ్యాఖ్యానం. వ్యాఖ్యానం ఎన్ని ఉంటాయి? మొత్తం 10. 10 × 10 100 మార్కులకి వ్యాఖ్యానమే ఉంటుంది. అది మనం నెక్స్ట్ చెప్పే పాఠ్యాంశంలోకి దాన్ని తీసుకెళ్దాం. ఈ మిగతా 2, 3, 4, 5, 6, 6, 7, 8 ఈ గ్రూపుల్లోంచి మనం ఎన్ని రాయాలి? 3 రాయాల్సి ఉంటుంది. ఈ మూడిట్లో మనం ఎంపిక చేసుకున్న గ్రూప్ చాలా కీలకంగా ఉంది. ప్రశ్న రాసే విధానంలో మొట్టమొదట ఎత్తుగడ. ఎత్తుగడ అంటే దాన్ని స్టార్టింగ్ లోని ఎఫెక్టివ్ గా రాయటం అనేది చాలా కీలకంగా. రెండవది వివరణ. అందులో కీలకమైనటువంటి లేదా ప్రశ్నలో ఏదైనా అర్థం కాని లేదా ప్రధానమైన ఒక పదం ఉంటే దానికి సంబంధించిన వివరణ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని ఎన్ని రకాలుగా విభాగాలు చేయటమో దాన్ని మనం ముందే నిర్ణయం చేసుకోవాలి. సైడ్ హెడ్డింగ్స్ లో రాస్తామా, పాయింట్స్ లో రాస్తామా, లేదా దాన్ని ఒక పట్టిక రూపంలో రాయగలుగుతామా? ఆ ప్రశ్నని డిపెండ్ చేసి అక్కడ ఉన్నటువంటి డేటాని, మనకున్న టాలెంట్ ని ఆధారంగా దాన్ని వివరించాలి. దాంట్లో ప్రధానంగా నేటికి అన్వయించవలసినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా మీరు 2, 3 వాక్యాలను రాయాల్సి. అలాగే మన అభిప్రాయాన్ని చెప్పాల్సి కొన్ని చోట్ల. ఈ 2 ఇంచుమించుగా ఒకేలాంటివి కూడా కావచ్చు. తర్వాత ముగింపు. అసలు ఈ ప్రశ్నలో ఏ రకమైన కన్క్లూజన్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి? 1 or 2 సెంటెన్స్ ఆర్ 3, 4 సెంటెన్స్. మీకు టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి 20 మార్క్స్ దాంట్లో కొంచెం ఎక్కువ స్కోప్ ఉంటుంది రాయటానికి. 10 మార్క్స్ దానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అందువల్ల మీరు రాసే విధానంలో 10 మార్క్స్ కి రాయడానికి ప్రయత్నం చేయాలి, 20 మార్క్స్ రాయడానికి ప్రయత్నం. ఇక రాసే శైలి చిన్న చిన్న వాక్యాలు రాయాలి. ఇది మొదటి నుంచి చెప్తున్నాను. చిన్న చిన్న వాక్యాలు రాయడమే కష్టమండి. భావదోషాలు కానీ, భాషా దోషాలు కానీ, అక్షర దోషాలు కానీ లేకుండా అర్థమయ్యేలాగా దస్తూరి ఉండాలి. చాలా మంది అడుగుతున్నారు, నాకు దస్తూరి ఎట్లా ఉండాలంటే ముత్యాలు పెరిచినట్టు ఉండాలా, పళ్ళు వరుసలు లాగా ఉండాలా, అట్లాంటి ఏం అక్కర్లేదు. డాక్టర్ గారు రాసినటువంటి ఆ వైద్యం చీటీ ఉంది కదా, అది అక్కడ మెడికల్ షాప్ వాడికి ఎలా అయితే అర్థమవుతుందో అలా మనం రాసింది ఆ ప్రొఫెసర్ గారికి అర్థం అవ్వాలి. ప్రొఫెసర్ గారికి అర్థం అవ్వాలంటే కనీసం నువ్వు అక్షరదోషాలు లేకుండా అర్థమయ్యేలాగా మాని ఇలా రాయాలి. అంటే ఎవరో చెప్పారు, చిన్న సున్నా పెడితే అది మా అండి, పెద్ద సున్నా పెడితే యా అండి అంటారు. పెద్ద సున్నా చిన్న సున్నా అనేది తెలియదు. ఇక్కడ 90 degrees లో తలకట్ట పెడితే అది మా అవుతుంది. అది పెద్ద చిన్న సంబంధం లేదు. సున్నాకి ఈ యాంగిల్లో తలకట్ట పెడితే అది యా అవుతుంది. ఇలా మనం కొంతమంది ఓకి చూడండి, ఓకి బాకి, బా ఇది ఓ ఇది అంటే బా అంటే పై వరకు లేవాలి. మనం ఎంత స్పీడ్ లో రాసినా అక్షరాన్ని కనిపించేలాగా ఉండాలి.
ఇది చాలా ముఖ్యమైనటువంటి అక్షర దోషాలకు సంబంధించి. అది దోషమా అంటే దోషం కాదు, కానీ రాసేటప్పుడు నువ్వు ఇప్పుడు కథ ఉందనుకోండి, ఇలా పెట్టేయచ్చు. దానికి పొట్టలో చొక్క ఉంటుంది కాబట్టి పర్వాలేదు. కొన్ని చోట్ల పొట్టలో చొక్క ఉండదు, అలాంటి చోట్ల కూడా రాసేస్తే లాగా నీకు తెలిసినట్టు తెలియనట్లే. ఇలాంటి దోషాలు అనేవి అక్షర దోషాలకు సంబంధించినవి. ఇక భావ దోషాలు ఏమిటేమిటో చెప్తాడు చివరికి. ఆ క్రియాపదం వాక్యం రాసేటప్పుడు ఒక అని స్టార్ట్ చేస్తాడు, ఉన్నాయి అంటాడు. ఒక అంటే అది ఉన్నది అని రాయాలి. ఆ సెంటెన్స్ ఫార్మేషన్ లో వచనానికి సంబంధించి కానీ క్రియాపదానికి సంబంధించిన భావదోషాల్లో అవసరం. ఇలాంటివి లేకుండా రాసే విధానం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంది. టెక్స్ట్ చదివేటప్పుడు చూడండి, మొత్తం మనకి 15 పుస్తకాలు ఉన్నాయి. ప్రాచీనం 6, దుష్యంత చరిత్ర, కృష్ణ రాయబారం, గుణనిధి కథ, సుగాత్రి సారళ్ల కథ, మొల రామాయణం, బాలకాండ అవతారిక, ఆంధ్రనాగ శతకం, తర్వాత ఆధునికంలో మనకి ఆంధ్ర ప్రశస్తి, గబ్బిలం. ఈ రెండు కూడా పద్యకావ్యాలు. వచన కవిత్వానికి వచ్చేటప్పటికి శ్రీశ్రీ మహాప్రస్థానం, కృష్ణశాస్త్రి కృష్ణపక్షం, ప్లస్ ఇక్కడ కర్పూర వసంతరాయు. ఇది గేయ రూపంగా ఉంటుంది అని ఆయన చెప్తారు. చందో మా గణాల్లో మాత ఛందస్సు ఎక్కువగా వాడతాడు. అందువల్ల గేయ రూపంలో ఉండేటువంటి దాని వచనం అంటామా కథ, వచనం లాగా అది ఉండదు, అది కూడా కవిత్వం, గేయ కవిత్వం అంటాడు. అందువల్ల ఇది కూడా వ్యాఖ్యానానికి అడిగే అవకాశం ఉంది. అయితే మనకి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? ప్రాథమికంలో 3 వేసుకుంటే ప్రాచీనంలో 6, మొత్తం 9 వరకు అడగడానికి అవకాశం ఉంది. ఇవి 2, 11. ఈ 11లోంచి మనకి అడిగేటువంటి వ్యాఖ్యానాలు 10. అంటే ఒకటి ఎప్పుడొకప్పుడు లేపేస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి ఈ ఆంధ్ర శతకం దీన్ని లేపేస్తాడు, ఒక్కోసారి ఆంధ్ర ప్రశస్తి లేపేస్తాడు, ఒక్కొక్కసారి కృష్ణపక్షం కూడా లేపేసేయచ్చు. ఏమండి, అలా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి లేపేస్తూ ఉంటాడు. అందువల్ల 11 ఉన్న 11 మనం చదవాల్సిందే. టెక్స్టులు ఇచ్చేటప్పుడు మాత్రం వ్యాఖ్యానంలో 10 మాత్రమే ఇవ్వడానికి అవకాశం ఉంది. అది మనం కీలకంగా గమనించవలసిన అంశం. ఇక వచనం సంబంధించి ఖచ్చితంగా ఇందులోంచి ప్రశ్నలు వస్తాయి. మనం ఇప్పుడు ప్రశ్నల గురించి చూస్తున్నప్పుడు వీటిలోంచి కూడా ప్రశ్నలు వస్తాయి, ప్లస్ వ్యాఖ్యానం కూడా ఉంటుంది. ఒకవేళ వ్యాఖ్యానం ఆ టెక్స్ట్ నుంచి తీసేస్తే ప్రశ్న కంపల్సరీగా ఉంటుంది. వీటిలోంచి ప్రశ్నలు కంపల్సరీ. కాబట్టి గురజాడ కథల్లోంచి మనకి ఎన్ని కథలు ఉన్నాయో అన్ని కథల్లోంచి ఒక్కొక్క కథ నుంచి 4 వేసి మనం ప్రశ్నలుగా తయారు చేసుకోవచ్చు. అలా మనం 1, 2, 3, 4, 16 వరకు ప్రశ్నలు మనం తయారు చేసుకోవాలి. వాటికి సమాధానాలు కూడా మనం రాసుకోవాలి. మల్టీ డైమెన్షన్స్ లా ఆ కథని అధ్యయనం చేసి అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. ఒక్కొక్క అంశంలోకి మనం వెళ్ళేటప్పుడు ఇప్పుడు తిక్కన కృష్ణరాయబారాన్ని చూసినప్పుడు మిగతా అన్నిటికీ ఈ అవసరమా అనేది కామన్ గా ఉంటుంది. సివిల్ సర్వీసెస్ ఎప్పుడూ కూడా మీరు టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు ఈ టెక్స్ట్ ఎందుకు పెట్టారు అక్కడి నుంచి మొదలవుతుంది. దాన్ని ఎలా అధ్యయనం చేయాలి 2వ స్టెప్. 3వ స్టెప్ దాన్ని ప్రపంచానికి లేదా సమాజానికి ఎలా దీన్ని అన్వయింపజేయాలి, అప్లికేషన్. ఈ 3 చాలా కీలకం. 1 ఎందుకు, 2 ఏం నేర్చుకోవాలి, సమాజానికి ఎలా ఉపకరిస్తుంది. ఇక్కడ మీకున్న వివిధ రకాల అంశాలతో కూడినటువంటి జ్ఞానాన్ని దీంట్లో వాడవలసి ఉంది. ఇప్పుడు తిక్కన రాయబారం అనగానే తిక్కన సహజంగా యుద్ధ విద్యలలో అలాగే వివిధ రకాల చారిత్రక నేపథ్యం మనం చదివినట్టయితే తిక్కన 2 రాజులకు సంబంధించినటువంటి రాయబారాలు నడిపినటువంటి వ్యక్తి. కాబట్టి కృష్ణరాయబారం చాలా జాగ్రత్తగా నేర్పరిగా చేశాడు అని కూడా అంటారు. ఇప్పుడు మనకి ఈ రాయబారం అనేది సివిల్ సర్వీసెస్ లో ఇప్పుడు జయశంకర్ అనే అతను ఉన్నాడు. ఆయన ఐఏఎస్ ఆఫీసర్. ఇంటర్నేషనల్ గా ఉండేటువంటి విషయాలకు సంబంధించినటువంటి అంశాలలో
భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తూ వివిధ రకాల దేశాలు తిరుగుతూ ఉంటారు. ఫారెన్ విషయాలకు సంబంధించినటువంటి వాళ్ళు. అందువల్ల వాళ్ళు వివిధ రకాల దేశాలకు వెళ్ళినప్పుడు మన దేశ గొప్పతనాన్ని చెప్తూ, మన దేశ గొప్పతనాన్ని మన వాళ్ళకి మనం తెలియజేసుకుంటూ ఒక మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌ని అధ్యయనం చేయటానికి వీళ్ళు చాలా కీలకంగా పనిచేస్తారు. అలా ఉండటం వల్ల చూడండి మనకి మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా దేశాలతో పరిచయాలు పెరిగి విదేశీ యాత్రలు, విదేశీ పర్యటనలు చాలా చేశాడు ఈయన. విపరీతంగా చేసాడు ఆల్మోస్ట్ చెప్పాలంటే. మొన్న కూడా పీస్ సమ్మిట్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఏమండి? ఆ ఇటలీ అధ్యక్షురాలు పిలిచిందని చెప్పేసి. నిజానికి ఆయనకి ప్రత్యేకమైన రోల్ ఏం లేదు. అసలు అందులో సభ్యుడు కూడా కాడాయన. కానీ ఆయన్ని ప్రముఖమైనటువంటి పాత్ర వహించేలాగా చేసింది ఆయన్ని ఒప్పించి ఏదో చేద్దామన్నారు. కానీ ఇంకో రకంగా మారింది. అది వేరే సంగతి. అందువల్ల రాయబార అనేది చాలా కీలకమైనటువంటిది. మూలంలో ఉన్న అంశాలేమిటి? ఈయన ఎట్లా మార్చాడు? ఈయనకున్నటువంటి ప్రత్యేక కవిత్వ లక్షణాలేమిటి? ఈయన అభిప్రాయ సేకరణ చేస్తాడు. ధర్మరాజు ధర్మరాజు చెప్తాడు. భీముడు, అర్జునుడు ఒక్కొక్కరు పాండవుల అభిప్రాయాలు చెప్తూ ద్రౌపది అభిప్రాయం కోరుకుంటాడు. అంటే ఇంట్లో ఉన్న సభ్యుల అభిప్రాయాలని గౌరవిస్తూనే వాళ్ళకి ఏ అవసరాలు, ఏ బాధలు, ఎందుకంటే ప్రపంచంలో బాధ ఏమిటి అంటే మన బాధని చెప్పుకుంటే వినటానికి ఇంకోడు లేకపోతే అది మహాబాధట. ఏమంటే బాధలంటే మనం ఏదో కష్టపడిపోతున్నామని కాదట. మన బాధని చెప్పుకోవడానికి ఎవడోడు ఉండాలట. అందుకని భారతదేశంలో సైకాలజిస్టులు ఎక్కువ మంది లేరట. ఎందుకు లేరు అని అమెరికా వాళ్ళు ఒకసారి భారతీయ మేధావి ఒకరిని అడిగితే ఆయన చెప్పింది ఏమిటంటే, అయ్యా మీరందరూ కూడా అమెరికాలోని మానసిక రుగ్మతలతో ఉంటారు, ఒకరికొకరు సంబంధాలు ఉండవు, అందరూ సైకియాట్రిస్ట్ కి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఏమండి? అదే భారతదేశంలో మాకు ఉన్నాడోడు వాడు యూనిక్, లేదా మతాన్ని కూడా ఉంటాడు, వాడే భగవంతుడయ్యా. మా కష్టం ఏదొచ్చినా సరే వాడి దగ్గరికి వెళ్ళి గబ చెప్పేసుకుంటామట. వాడు వింటున్నాడు అనే స్పృహతో చెప్పేసుకుంటాం కాబట్టి మన బాధ అంతా అయిపోయా. అందుకు భారతదేశంలో సైకియాట్రిస్టులు ఎక్కువ అవసరం లేదు అని చెప్పాడు. అంటే భగవత్ తత్వాన్ని మనం ఎక్కడ చూడాలి? ఒక రాతిలో చూసాం, రాయనే భగవంతుడు అనుకున్నాం, ఒక చెట్టులో చూసాం, ఒక పుట్టలో చూసాం. ఇది ఎవరికీ అర్థమయ్యేటువంటి వ్యవహారం కాదు. అదేమిటండి? చూడగలిగే కోణం ఉంటే, చూడగలిగే దృష్టి నీలో ఉంటే ప్రపంచం చాలా అందంగా కనిపిస్తుంది. గుడ్డివాడికి కూడా కనిపిస్తుంది, అది విశేషం. అదేది రెడ్ లేబుల్ టీ అనుకుంటా. ఎంటర్టైన్మెంట్ చూడండి, వాడు ట్రైన్ లో టీ తీసుకొని వస్తాడు. ఒక ఆవిడ అడుగుతాడు టీ తాగుతారా అని. ఎవరు పడితే వాళ్ళు ఇస్తే మేము తాగము అంటుంది ఆవిడ. ఒక బ్లైండ్ పర్సన్ ఏం చేస్తాడు? నేను తాగుతా అంటాడు. ఏందయ్యా వాడు ఎవడో నీకు తెలియదు, వాడు టీ ఇస్తానంటే నువ్వు ఎలా తాగేస్తానంటావంటే మేము మనసుతో చూస్తామండి అంటాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఏమండి? అందువల్ల మన భావనల్ని మానసికంగా చూడటం రావాలి. దాన్ని శారీరకంగా వాళ్ళు అంటున్నటువంటి యాక్షన్ లో ఉన్న విభిన్న రకాల అంశాలను తెలుసుకోవాలి. అవన్నీ కూడా మౌలిక భావనలు, నాటకీయ కోణాలు, ఇవన్నీ మనం సైకాలజీ నేపథ్యంలో కూడా అధ్యయనం చేస్తాం. అసలు కృష్ణుడు ఎందుకండి? కృష్ణుడికి ఏం పని అండి అసలు? ఇద్దరు కావలసిన వాళ్ళే. ఈయన తగు మనిషా, తగువులో మనిషా అని. తగు మనిషి, తగువులో మనిషి. తగులు మనిషి అంటే ఏమిటి? తగులు పెట్టేస్తాడు. తగు మనిషి అంటే నిలబెడతాడు అనమాట. దీనికి ఆంధ్ర నాగశతకంలో ఏం చెప్తాడు? ఓయ్ కృష్ణ, నువ్వు గొప్ప తగాదా తీర్చేవాడి వెళ్ళావాయ్. ఏం చేశావు నువ్వు? మీ అన్నగారికి నీకు తగాదా వచ్చింది ఆస్తి పంపకాల విషయంలో. నువ్వేం చేసావు? మీ అన్నగారికేమో నాటు సారా ఇచ్చేసావు, నువ్వేమో హాయిగా వెన్న పూసి తీసేసుకున్నావు. ఆయనకేమో పనికి బాగా నాగలు ఇచ్చేసావు, నువ్వు మంచిగా పాంచన్యం లాంటి శంఖాన్ని పుట్టుకొని వచ్చేసావు. ఏమి? ఆయనకేమో నల్లటి వస్త్రాలు ఇచ్చేసావు, నువ్వు పట్టు బట్టలు పట్టుకోవచ్చు. ఏది కాస్ట్ అండి? కాస్ట్లీవన్నీ కృష్ణుడు కొట్టేసుకున్నాడు, వేస్ట్ ఇవన్నీ అన్నగారికి ఇచ్చి పైగా ప్రేమతో ఇచ్చేట పంపకం చూడండి. ఏమండి? అలా కృష్ణుడు
ఇద్దరి వైపు ఉన్నాడా అంటే ఇద్దరి వైపులో లేడు. కానీ తగాదా వద్దని మాత్రం ఖచ్చితంగా చెప్పాడు ఇద్దరికి కూడా. ఈ నేర్పు దాన్ని మనం ఏమంటామంటే మాటకారితనం, మాట్లాడేటువంటి నైపుణ్యం. ఒక రాజుని, ఆ రాజ్యంలో ఉండే ప్రజలని ఎలా మార్చాలో మాటల ద్వారా చేయొచ్చు అని నిరూపించినటువంటి రాయబార ఘట్టం చాలా కీలకమైనటువంటి. యాజ్ ఎ సివిల్ సర్వెంట్ గా అలర్ట్ గా ఉంటూ ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తూ మీ మాటల నైపుణ్యంతో ఎటువంటి వాడనైనా సరే మీ దారిలోకి తీసుకురావడానికి మీకున్న వజ్రాయుధం మాటలు. చూడండి, మీకు ఆ శంకర్ మాస్టర్, మనకి ఇండియన్ ఇంటర్నేషనల్ గా జయశంకర్ గారు, ఆయన మాట్లాడే మాటలు కానీ ఆయన పద్ధతి కానీ చాలా కీలకంగా మాట్లాడతాడు. ఎందుకు అంత ఏమండి, ఈయన మాట్లాడే నేపథ్యం చాలా గమనించవలసింది. అసలు ఉద్యోగ పర్వం, ఉద్యోగం అంటే ఏమిటి? మనం ఇప్పుడు ఉద్యోగం అంటే జాబ్ అనుకుంటాం. ఉద్యోగం అంటే జాబ్ అని అర్థం ఈనాటిది. కానీ ఆనాటికి ఉద్యోగం అంటే ఏమిటి అంటే ప్రయత్నం. కృష్ణుడు తనంతట తన ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేసినంత మాత్రాన మనకు అన్ని అనుకూలంగా వచ్చేస్తాయి అనుకోవడానికి లేదు. మీరు సివిల్ ఆస్పిరెంట్, మీరు ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు, వెంటనే అయిపోతారా సివిల్ సర్వెంట్? మళ్ళీ ఏమో సార్. ఎవరు ఏమో సార్ అంటారు? ఎవరి మీద ఎవరికైతే నమ్మకం ఉండదో, ఎవరు తమ మీద తమకు ఏకాగ్రతతో తమ పనిలో తమ నిమగ్నలై ఉండలేరు, వాళ్ళకి ఏమో సార్ అంటారు. ఎన్ని ఉద్యోగులు కావాలండి మీకు? ప్రతి సంవత్సరం ఒక 1000 ఉద్యోగాలు వస్తున్నాయి కదా, కంపల్సరీ వస్తున్నాయిగా 1000 ఉద్యోగాలు. మీకు కావలసినవన్నీ 1000 కావాలా? ఒక్కడు కదా మీకు కావాల్సింది. మరి ఆ ఒక్క ఉద్యోగాన్ని ఎందుకు సంపాదించుకోలేకపోతున్నారు అంటే ఎక్కడో లూప్ హోల్స్ ఉన్నాయి. వాటన్నిటినీ ఓవర్కమ్ చేసేటువంటి మానసిక స్థితితో, సమయం చాలకో, అనేక రకాల మెటీరియల్స్ చదివేయటం వలనో, చివరికి మనం చితికిలు పడిపోవడమో, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడమో, అనేక రకాల సంఘర్షణలో ఏవైనా కావచ్చు. ఫెయిల్ అవ్వడానికి 3 రకాల కారణాలు ఉంటాయి. పాస్ అవడానికి కూడా అనేక కారణాలు ఉంటాయి. కానీ నువ్వు సివిల్ సర్వెంట్ గా అయినప్పుడు నీ మాటలు అందరూ వింటారు. అవునప్పుడు నీ మాటలు ఎవడు, ఏ టీవీ వాడు రాడు, కనీసం లోకల్ న్యూస్ వాడు కూడా రాయడు. అయ్యా ఫలానా వ్యక్తి సివిల్స్ ఆస్పిరెంట్ అండి, పరీక్ష రాశాడని రాయొచ్చుగా, రాయడు కనీసం. కాబట్టి ఒక ఉద్యోగం, ఒక ప్రయత్నం చేసినప్పుడు లక్ష్యం మనకి ఏదైనా సరే, పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఆయన స్థిరంగా నిలబడగలిగాడు. అది గొప్పతనం. దాన్నే స్థితప్రజ్ఞత అంటాం. ఒక బంతిని తీసుకున్నాం, బంతిని నేలకేసి కొట్టాం, కోపం వచ్చి. కానీ ఆ బంతి నేల మీద పడిపోయి ఉండిపోయిందా? సరే, ఒక మట్టి ముద్ద తీసుకున్నాం, దాన్ని గట్టిగా బంతిలానే కొట్టాం, నేలకి అతుక్కుపోయింది మట్టి ముద్ద. మరి బంతో ఎంత పవర్తో కొట్టావో ఆ రెట్టించిన పవర్తో పైకి లేచింది. అది కావాల్సింది. స్థితప్రజ్ఞ లక్షణం అది. ఈ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న పాలిటిక్స్ లో 2 సార్లు ఓడిపోయానండి, ఓటమంటే నాకు తెలుసు పవన్ కళ్యాణ్. చూడండి, ఆయన మాటలు మీరు గమనించండి. ఆయన మీద చాలా ఇంపాక్ట్ ఉంది శ్రీ శేషేంద్ర శర్మ. గుర్తుపెట్టుకునే మాట. నేను ఎంత పిడికిన మట్టినే కావచ్చు, కానీ నాకు దేశపు జెండా అంత పొగరుంది అంటాడు. ఎవరి మాటలు? ఆయన సొంత మాటలు కావండోయ్. గుంటూరు శేషేంద్ర శర్మ రాసినటువంటి ఆధునిక మహాభారతంలోని ఆయనకి చాలా ఇష్టమైనటువంటివి శేషజ్యోత్స్న, మండే సూర్యుడు, గెరిల్లా, ఇవన్నీ కలిపి ఆధునిక మహాభారతం అనేది రాశాడు. ఒక అద్భుతమైనటువంటి కావ్యం. వచన అంటే వచన కావ్యం లాగా ఉండే అంటే వచన కవిత్వం అది. ఆయన అందులోంచి చాలా రకాలు. సముద్రం ఎవడ ముందు వంగి సలాం చేయదు అంటాడు. ఎవడ మాటలవి? పవన్ కళ్యాణ్ మాటలు కావండోయ్. అది గుంటూరు శేషేంద్ర శర్మ గారి కవిత్వంలో ఉండేటువంటి కొటేషన్స్ లాగా ఉన్న అంశాలని ఆయన కోట్ చేస్తూ ఉంటాడు చాలా రకాలుగా. అంటే ఒక కవి ప్రభావం రాజకీయ నాయకుడి మీద కూడా కనిపిస్తోంది. నేను ఓడిపోయాను 2 సార్లు, నా గాంధీ గారు ఆదర్శం అంటాడు. అక్కడ ఆయన దక్షిణాఫ్రికాలో తోహేస్తారు బయటికి. అప్పుడు ఆయన కుంగిపోయి అక్కడే ఉండిపోయి ఇబ్బంది పడలా, వచ్చి తనంటూ ఏమిటో నిరూపించగలిగాడు. అందువల్ల ఒక బంతిలాగా మనం ఉండాలి.
ఒక మట్టి ముద్దలా ఉండకూడదు. అది నేర్పిస్తుంది ఉద్యోగ పర్వంలో ఉన్నటువంటి కృష్ణరాయబారం. ఇది కీలకమైన అంశాలు. వీటిని దృష్టిలో పెట్టుకుని అధ్యయనం చేయాలంటే ఒక ప్రీఫేస్ అంటారు చూసారా? ఒక పుస్తకాన్ని ఎందుకు రాశాడు, రాసే నేపథ్యం ఏమిటి, దాని వల్ల సాధించాలనుకున్నటువంటి ప్రయోజనాలు ఎలాంటివి, ఆశించిన ఇన్పుట్స్ అన్ని ఉన్నాయా, అవుట్పుట్స్ అన్ని సరిగా వస్తున్నాయా, ఇవన్నిటిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని రాయాల్సి. కాబట్టి టెక్స్ట్ బుక్స్ అనేవి మీ మనోనేత్రాలు లాంటి, అవి బయటికి కనిపించవు. మల్టిపుల్ థింకింగ్స్ అనేవి నేర్పడానికి మీకు టెక్స్ట్ బుక్స్ ఇన్ని కోణాలలోంచి తీసుకున్నాడు. సో నన్నయ్య తీసుకున్నాడు, వెంటనే తిక్కడం తీసుకోవాలండి, మహాభారతమేగా. నన్నయ్య తర్వాత నెక్స్ట్ ఇంక వెళ్ళిపోవచ్చు కదా, కానీ నన్నయ్య తర్వాత తిక్కన తీసుకుంది. ఎందుకంటే నన్నయ్యలో ఉండే క్వాలిటీస్, తిక్కనలో ఉండే క్వాలిటీస్ డిఫరెంట్ గా ఉంటాయి. అవి మీకు రావాలి. అంటే ఒకే మాస్టర్లు చెబితే ఒక రకంగా విషయం ఉంటుంది. 10 రకాల విషయాలు 10 మంది మాస్టర్లు చెబితే వాళ్ళలో ఉండే చాలా రకాల ప్రత్యేకతలు మిమ్మల్ని ఆకర్షింపజేస్తాయి. వాళ్ళ గుణాలు మీలోకి వచ్చేస్తాయి. అది ఇందులో ఉన్న ప్రయోజనం. ఇంకా దుష్యంత చరిత్ర, ఇది నన్నయ్య గారు రాసినటువంటిది. శకుంతలోపాఖ్యానం అంటారు దీన్ని. దీనికి కూడా శకుంతలోపాఖ్యానం అనాలా, దుష్యంతోపాఖ్యానం అనాలా, ఇలాంటి చాలా రకాల చర్చలు కూడా చేయొచ్చు. దుష్యంతుడు ప్రధానమైన వాడు అనుకుంటే దుష్యంతోపాఖ్యానం అంటారు. శకుంతల ప్రధానమైన పాత్ర అనుకుంటే శకుంతలోపాఖ్యానం అంటారు. ఇద్దరూ ప్రధానమే కాబట్టి ఏమనాలి, శకుంతల దుష్యంతోపాఖ్యానం అనాలి. చాలా పెద్ద అయిపోట్లే. అందువల్ల ఇక్కడ ఎవరు కీలకం అంటే దుష్యంతుడు రాజధాని మాత్రం కీలకం కాదు. దుష్యంతుడు అబద్ధం ఆడాడు, శకుంతల నిలబడింది. దుష్యంతుడు వెళ్ళిన పని ఏమిటి, వేటకి వెళ్ళి వచ్చేస్తూ ఉన్నాడు. వెళ్ళి వచ్చేయకుండా మధ్యలో వనంలోకి వెళ్ళాడు. ఆయన లేడు, ప్రణవ మహర్షి ఆయన దర్శనం చేసుకుందామని వెళ్ళాడు. తీరా అక్కడ ఒక అమ్మాయితో లింక్ చేసుకుని వచ్చాడు, సాక్ష్యం లేకుండా వచ్చాడు తిరిగిగా. వీడు మోసకారితనంతో ఉన్న నాగరికుడు. ఆవిడ పల్లె సంస్కృతికి అభిమానిస్తే ప్రాణం పెట్టేవాళ్ళు పల్లెటూరులో వాళ్ళు. ఇవాళ కూడా చూడండి మీరు, పల్లెటూరులో ఎండప్పుడు వెళితే వాళ్ళ ఇంట్లో నీళ్లు మజ్జిగో ఇచ్చి వాళ్ళు ఇప్పుడు కూడా పల్లెలో కూడా ఇబ్బంది పడే స్థాయికి వెళ్ళిపోయినాయి అనుకోండి. అయితే పిల్లల్ని పోషించే నేపథ్యం కావచ్చు. ఇద్దరు మేనక విశ్వామిత్రుడికి పుట్టినటువంటి ఆవిడ శకుంతల. ఆవిడ వదిలి వెళ్ళిపోయారు ఇద్దరును. మరి ఆ అమ్మాయిని ఎవరు పోషించాలి, ఆ బాధ్యతను ఎవరు తీసుకోవాలి అంటే అనాథిని ఆశ్రయించడానికి కావాల్సిన నేపథ్యాలు, నగరీకర సంస్కృతి. ఇక్కడ చూడండి మనకి అక్కడ ఒక సన్నివేశాన్ని కల్పిస్తాడు. వైరస్ స్వభావం ఉన్నటువంటి జంతువులు పక్క పక్కనే ఉంటాయి అని రాస్తాడు. చాలా గమ్మత్తైనటువంటి వర్ణన. సంస్కృత మహాభారతంలో లేని నన్నయ్య మాత్రమే చేయగలిగినటువంటి సంస్కృతితో కూడినటువంటి భాగం ఈ శకుంతలో దుష్యంతోపాఖ్యానం. ఒక పక్కనే సింహాలు ఉంటాయట, దాని దగ్గరలోనే ఏనుగులు ఉంటాయట. ఏనుగు ఉన్నప్పుడు సింహం ఉండదు, ఒకవేళ పంతుంది దాని వెళ్ళి, ఇది దానైనా కొడుతుంది, ఏదైనా దీన్ని చంపుతుంది. కానీ ఆ రెండు పరస్పరం పక్క పక్కనే ఉన్నాయట. అలా వైరి స్వభావంతో ఉన్న జంతువులు పక్క పక్కనే కలిసిమెలిసి ఉన్నాయంట. అలా ఉండడానికి గల కారణం ఏమిటట, కణ్వ మహర్షి చూసే దృష్టికోణం పిల్లికి ఎలుకకి సరిపడవు ఏమండి, కానీ ఆ రెండు అక్కడే దొరుకుతుంటాయి. ఇలా అంటే ఇక్కడ చెప్పదలుచుకున్న భావన ఏమిటి, నగరీకరణ సంస్కృతి వచ్చినటువంటి దుష్యంతుడు, పల్లె ప్రాంతం నుంచి వచ్చినటువంటి పెరిగిన సంస్కృతి కలిగినటువంటి శకుంతల, ఇద్దరికి వైరి భావాలతో ఉన్నవాళ్ళు కలపగలిగేటువంటి వాతావరణాన్ని ఇచ్చింది కణ్వాశ్రమం. కాబట్టి అది కీలకం. మీరు ఎక్కడో పుట్టారు, ఎక్కడో పెరిగారు, ఎక్కడో నేర్చుకున్నారు, ఎవరెవరో గురువులు, కానీ మీరు ఒక జిల్లాకి ఐఏఎస్ ఆఫీసర్. ఆ జిల్లా నేపథ్యాలు వేరు రకాలు ఉంటాయి. ఇన్ని రకాల విషయాలు మీరు ఆకలింపు చేసుకొని అక్కడ ఉండే ప్రజల మనస్తత్వాన్ని అధ్యయనం చేస్తే ఆ ప్రజలు మీకు హారతులు పడతారండి. ఏ రాజకీయ నాయకుడికి కూడా లేనటువంటి ఒక ఉత్తమమైనటువంటి జీవితంలో 40 ఏళ్ళు సుదీర్ఘంగా మిమ్మల్ని ఎవరు కూడా ఏం చేయలేనటువంటి ఒక దుస్థితి, అలాంటిది దుస్థితులు ఏమి లేనటువంటి పరిస్థితి, ప్రజలకు ప్రాణంగా మెలగగలిగేటువంటి ఏకైక అవకాశం
సివిల్ సర్వెంట్. మీరు ఐఏఎస్ అవ్వచ్చు, ఐపీఎస్ అవ్వచ్చు. ప్రజల మనోభావాలను, ఉత్తముల సంస్కారాల్ని గౌరవిస్తూ మీరు పాలకులుగా ఉన్నట్లయితే దాని నేపథ్యం చాలా ఉత్తమంగా ఉంటుంది. దుష్యంతుడంతటి వాడే ఆమె ఎవరో నాకు తెలియదు బొమ్మని చెట్టు, చివరికి ఆకాశవాణి లేదా అశరీరవాణి వచ్చి చెప్పింది, అయ్యా నువ్వు తప్పుడు మాట్లాడకు, ఆమె నీకు అంతకుముందు మీ ఇద్దరు ప్రేమించుకున్నారు, ఇగో ఈ పుట్టినటువంటి వాడు నీ కొడుకు, ఈమె నీ భార్య, కొడుకుతో కూడినటువంటి ఆమెను ఏలుకో అని చెప్పింది. ఇక వాడు నగరం డైరెక్ట్ గా ఒక వాయిస్ వచ్చి చెప్పినప్పుడు వాడు కాదనలేక నిజాన్ని అప్పుడు నేను ఆమె డైరెక్ట్ గా నేను తీసుకోలేకపోయాను, కాబట్టి నువ్వు నాకు నిజంగా భార్య ఒప్పుకున్నాడు. అంటే తప్పుని ఒప్పుకోవడం కూడా ఒక సంస్కార లక్షణం అండి. అది ఒప్పుకోలేకపోతే వాడిని ఏమన్నా తర్వాత మీరు ఆలోచించుకోండి. ఇవన్నీ కూడా టెక్స్టుల నేపథ్యాన్ని మనం గమనించవలసినటువంటి స్థితి. ఇంకా కాశీఖండం అయఃపిండం అంటారు. అయఃపిండం అంటే అయహ అంటే మనకు అయస్కాంతం అనే మాట ఉంటాం. అయహ అంటే ఇనుము, స్కాంతం అంటే ముక్క. ఇనుముతో కూడింది, ఆకర్షించే గుణం కలిగింది కాబట్టి అయస్కాంతం అయింది. ఏమండి? ఎలాంటిదటిది? అయఃపిండం, ఇనుప ముద్దటది. కాశీఖండ శివాలయ అంటే పెద్ద పెద్ద డిక్షనరీస్ దగ్గర పెట్టి చదివితే కానీ మనకు అర్థం కాదు. సామాన్య పాఠకుడికి అసలు ఏమీ అర్థం కాదు. పండితుడైతే కనుక డిక్షనరీ దగ్గర పెట్టుకోవాలి. పండితుడే డిక్షనరీ పెట్టుకోవాలంటే మరి సామాన్యుడి పరిస్థితి ఏమిటి? అలాంటి దాన్ని తీసుకొచ్చి తెలుగు వారికి సాధ్యమైనంత వరకు సులువుగా, మరీ అంత సులువేం కాదులేండి, సాధ్యమైనంత సులువుగా అంటే మరి సులువు అని కాదు, ఆయన దృష్టిలో సులువు అది, ఆయనకు సులువైన విధంగా దీన్ని తెలుగులోకి మార్చే శ్రీనాథుడు అనేటువంటి కవి సార్వభౌమ గుణనిధి అనే ఒక కథని ఈనాటి సామాజిక జీవిత చిత్రణ నేపథ్యంలో, డబ్బు ఉంటే సరిపోదండి. ఎంత డబ్బు ఇస్తారండి మీ పిల్లలకి? మీ నాన్నగారు మీకు ఎంత ఇచ్చారో మీ పిల్లలకి మీరు అంతే ఇవ్వాలి. మీ నాన్నగారు మాకేమీ ఇవ్వలేదు, ఏదో మీరు ఏమివ్వకండి, హాయిగా ప్రశాంతంగా జీవితాన్ని ఎంజాయ్ చేయండి. వాళ్ళకి నేర్పండి కష్టం ఏంటో. చదువుని చాలా మంది ఏం చెప్తారు అంటే కష్టపడి చదవాలి అని చెప్తారు. అలా చెప్పొద్దు. చదువుని ఆడుతూ పాటు చదవండిరా అని చెప్పాలి. ఆడుతూ పాటు చదువుతారండి ఎవరైనా? చదవరు. కానీ వాళ్ళకి ఏం చేయాలి? చదువు తప్ప ఇంకేం ఉండకుండా చేసేయాలి. అప్పుడు వాళ్ళు ఆడుతూ పాటు చెప్పేవాళ్ళు కూడా చాలా సింపుల్ గా ఇంతేనరా, ఆల్జీబ్రా అన్ని జీబ్రాలే అన్నాం అనుకుంటే, "ఏ జీబ్రాలు ఏంటిది? బెబే కాదు" అని కొంచెం కొంచెంగా మొదలెట్టారు. విష్ణు శర్మ పంచతంత్రం కథలు చెప్పి 6 నెలల్లో దుర్మార్గులైనటువంటి ముష్కరులైనటువంటి రాజకుమారుల్ని ఎలా అయితే మార్చగలిగాడో అలా మార్చగలిగేది సాహిత్యం. భగవద్ అనుగ్రహం కావాలండి, అమ్మా నాన్న అనుగ్రహం కావాలి, గురువుల అనుగ్రహం కావాలి. ఇవన్నీ మనకు కావాలి కావాలి అంటే అదే సినిమా పాటలా కాదు. ఏమండి? దానికి డబ్బు ఒక్కటే కాదు, వాతావరణాన్ని కల్పించాలి. ఫ్రెండ్స్ సరైన వాళ్ళు కావాలి. ఫ్రెండ్స్ ని మనం కల్పించలేం, కానీ ఆ వాతావరణంలో భాగంగా వాళ్ళు వస్తారు. వీడికి ఉండే గుణాల ఆధారంగా మనం ఏంటో చెప్పాలి అంటే మన ఫ్రెండ్స్ ఎవరో చెప్తే మనం ఏంటో తెలిసిపోతుంది. మన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లా. అందువల్ల పండిత పుత్ర పరమశుంఠ, పండిత పుత్రుడైనటువంటి వాడు సరిగ్గా కనుక తన కొడుకుని సరిగ్గా చూసుకోలేకపోతే వాడు మూర్ఖుడు, వాడు వెధవలా తయారవుతాడు. రెండవది ప్రధానమైనది, కీలకమైనది తల్లి. తల్లి ఎంతసేపైనా ప్రతి తల్లి కూడా చాలా మంచిదండి, వాడికి నమస్కారం అండి. ప్రతి కొడుకు మంచివాడు కాదు, ప్రతి కూతురు మంచిది కాకపోవచ్చు, కానీ తల్లి మాత్రం ఎక్సలెంట్. తనకి కష్టం వస్తే తన కొడుకో కూతురు ఆదరించలేదని బాధపడదు, తన కొడుకు కష్టమో కూతురు కష్టం వస్తే తను వెళ్ళిపోయి అడ్డం పడిపోతుంది వెళ్ళి. అది తల్లి గొప్పతనం. అది ఎంతవరకు ఉండాలి? లిమిట్స్ దాటి ఉండదు. గుర్తుపెట్టుకోండి. మీరు తల్లిగా ఉన్నా, ఆఫీసర్ గా ఉన్నా, చెల్లిగా, తమ్ముడుగా, సోదరుడుగా, ఇన్ని రకాల రూపాలనే పెట్టుకోండి, కానీ లిమిటేషన్స్ ని ఓవర్కమ్ చేయకూడదు. అతి సర్వత్రా వచ్చే అని నిరూపిస్తుంది గుణనిధి కథ. తల్లి పుత్రవాత్సల్యం లేక లేకలను పుట్టినటువంటి కొడుకండి. ఎంత అందంగా ఉన్నాడు! అలాంటి అందగాడు ఉన్ని తప్పే ఉంది. అందగాడైతే ముద్దులాడు, ఓ పావుగంట ముద్దులాడు. వాడు వెర్రి వేషాలు వేస్తూ ఉంటే కూర్చుంటే అలాగా అదే ముద్దులాడుతూ కూర్చుంటావా? అది తప్పు కదండి. ఏమండి? అందువల్ల ఆ లిమిటేషన్స్ మనం సరిగ్గా పట్టుకోలేకపోతే
అవతల వాళ్ళు నాశనం అయిపోతారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని రాజకీయ నాయకులు చాలా వరకు మాట్లాడుతుంటారు. అది చెయ్యాలండి. చేసుకుపోతుంది అంటే మరి వీడెందుకున్నట్టు? అది అమలు చేయవలసిన బాధ్యత వీడి మీద ఉందా లేదా? జనం వెళ్ళిపోతుంది అలాగా, దాని కాళ్ళలో చేతులు ఉంటే నడిచిపోతుంది ఏమైనా. రెండవది, మీరు సివిల్ సర్వెంట్ అయినప్పటికీ మీ కుటుంబానికి కొంత సమయం కేటాయించాలి. నిజానికి సివిల్ సర్వీసెస్ లో చాలా మంది చేయలేనటువంటి పరిస్థితి ఏమిటంటే ఇది. అందుకనే మీకు వంట కథ పెట్టింది. మీరు కుటుంబానికి కూడా సమయం కేటాయించకపోతే మీరు దేనికోసం సంపాదిస్తున్నారో ఆ తరం నాశనం అయిపోతుంది అని చెప్తున్నాడు. కొంత చాలా వరకు సమయం అంతా ప్రజా సమస్యల కోసం, ప్రజా సేవ కోసం వెళ్ళిపోతుంది. కానీ మీ భార్యని గమనించండి. ఆవిడ మీ పిల్లల్ని పెంచుకునే నేపథ్యం గమనించండి. లేదా మీ పార్ట్నర్, భర్త అయితే భర్త, భార్య అయితే భార్య, కుటుంబంలో ఎవరైతే వాడు దుష్ట సాంగత్యాల వల్ల వాడు చెడిపోతున్నాడా, బాగుపడుతున్నాడా ఒక పన్నేసి ఉంచండి. తల్లి మాటలు వింటున్నాడా లేదా, తండ్రి అంటే భయం ఉందా లేదా, తల్లి అంటే ఎలాంటి పరిస్థితి ఉంది, వీటిని గమనిస్తూ ఉండాలి. ఈ గమనించడమే చాలా కీలకం అండి. సాహిత్యంలో పరిశీలన, పరిశోధన, పరిశీలించడం, పరిశోధించడం, లోపల వరకు దొరకడం, అంతిమంగా శుభాన్ని ఇవ్వటం, సుఖాన్ని పొందడం. మీరు శుభాన్ని ఇవ్వాలి, సుఖాన్ని పొందాలి అంటే ఎప్పుడు వస్తుంది? చాలా మంది మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కావాలి. మీరు నిక్కచ్చిగా ఉండాలి. మీరు ఇచ్చిన మాట కోసం మాట ఇవ్వకూడదు. ఇచ్చిన తర్వాత దాన్ని తప్పకూడదు. అంటే ఒక మాట ఇవ్వడంలో ఉండే చాలా తూకం పట్టాల్సినటువంటి ప్రయత్నం చాలా కీలకంగా ఉంటుంది. ఎలా పడితే అలా మాట ఇచ్చేసి అలాగే కూర్చునే అన్నారా అంటాడు. కొంతమంది ఏం చేస్తున్నారా, నేను సివిల్ సర్వెంట్ అయిపోతున్నానండి అంటాడు. చదువుతున్నాడా? అబ్బే. మరి వస్తుందా? వచ్చేస్తే వచ్చేస్తే వాడు గొప్పవాడే, రాకపోతే ఇంకా వాడు వెధవని కాదు. రాకపోయినంత మాత్రాన వాడేం చేత తక్కువ వాడు కాదు. వాడికి ఏదో లోపాలు ఉన్నాయి, ఏదో రిజర్వేషన్ ప్రాబ్లము, ఆ టైంకి గుర్తు రాకపోవడము, అనారోగ్యము, లేకపోతే ఆ టైంకి అంత మైండ్ పట్టేస్తుండడము, ఇలాంటి అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఎందుకు అంటే డూ ఆర్ డై అనుకుంటారు. అలా ఎప్పుడూ అనుకో. ఎప్పుడైతే మనం అంత పెర్ఫెక్ట్ గా మైండ్ కి ఆర్డర్స్ ఇచ్చేసామో అది ఇంకా స్ట్రిక్ట్ అయిపోతుంది. పేపర్ చూడగానే అయిపోయి నా వల్ల కాదు, అస్సలేం కాదు. మీరు యూనిట్ టెస్ట్ రాస్తే ఎట్లా రాస్తారో ఆరాంగా రాయండి. మీ ప్రతి పాయింట్ మీ మైండ్ లోకి వచ్చేస్తుంది. స్పాంటేనియస్ గా రాసి పారేస్తారు, ఏదైనా కావచ్చు. అలాగని మీరు చదవకుండా వెళ్ళమాకండి. పోయి చదివేదని చదివేసేయండి. ఇవాళ పరీక్ష ఉంది, రేపు పరీక్ష ఉంది అంటే ఇవాళ ఇక పుస్తకం ముట్టే అవసరం లేదు. హాయిగా ప్రశాంతంగా నిద్రపోండి. అలా అలవాటు చేసుకున్న వాళ్ళకి సివిల్ సర్వెంట్ ఆడుతూ పాడుతూ నేర్చేసుకుని వాళ్ళ ఛాలెంజింగ్ గేమ్ గా. తర్వాత సుగాత్రి సారంలక దీంట్లో అంటే ప్రతిదీ కూడా మీకు ఒక దృష్టి కోణం అలవాటు పడాలి. ఈ నా కాన్సెప్ట్ ఇది మీకు పరిచయం చేస్తుంది. మీరు ఈ కథలోని లీనమైపోవడం కాదు, కథలో ఉన్న ఆ సన్నివేశాలు, సంఘటనలు ప్రజెంట్ కి ఎలా వర్తిస్తున్నాయి, ఆ అవగాహన ముందు ఉండాలి. ఇక ప్రబంధం అనే ప్రక్రియ సాహిత్యపరమైన డేటాకు సంబంధించి. తర్వాత సామాజిక స్పృహ. సమాజంలో ఇల్లరకపు అల్లుడు ఉంటాడు. ఆ అల్లుడు ఎందుకు వస్తాడు? వాడికి ఆర్థిక పరిస్థితి లేకపోవడం అనే కారణం వల్ల. వాడు గుణవంతుడై ఉంటాడు, అవకాశం ఉంటే రూపవంతుడు అయి ఉంటాడు, విద్యావంతుడు అయి ఉంటాడు. కానీ ఇల్లరకం వచ్చాడు అంటే ఒక ఇన్సల్టింగ్ నేచర్ కి వాడు ఒబే అయి రావాలి. ఇక్కడ ఈగో హట్టింగ్ స్టేట్ ఇది. ఎవరికైనా అహంకారాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే వాడు ఒక పిల్లి చూద్దాం, ఒక పిల్లిని చూద్దాం. దానిని మనం పెంచుకున్న పిల్లి. తలుపులన్నీ మూసేయండి, ఒక కర్ర ఇచ్చుకోండి, దాన్ని కొట్టడానికి బయలుదేరండి. తలుపులన్నీ మూసి ఇటు పారిపోతున్నాడు, ఇది పారిపోయే ఛాన్స్ లేదు. కానీ ఒక్కసారి అది పిల్లి కదండి, కానీ పులిలాగా గర్జిస్తుంది అవకాశం. అందువల్ల ఇక్కడ ఒక్కొక్క సన్నివేశాన్ని దాంట్లో పరకాయ ప్రవేశం చేస్తూ సామాజిక అంశాలు, మానసిక స్థితులు అన్నిటినీ అధ్యయనం చేసుకుంటూ ముందేళ్ళం. అందుకని ఇక్కడ ఈ శాలీనుడి మానసిక స్థితి, భార్య పట్ల అతనికి ఉన్న అవగాహన, భర్త ఎలా ఉండాలి అనుకున్నటువంటి ఈ సుగాత్రి చివరికి పెద్ద వర్షం వచ్చినప్పుడు ఆమె మానసిక స్థితిని చెప్తుంది.
అయ్యయ్యో మా ఆయన ఎలా ఉన్నాడు పాపం, ఇంత వర్షము, చేనేమైపోయిందో, ఆయన ఏమైపోయాడు, చేనేమైపోయింది పక్కన పెట్టి ఆయన ఏమైపోయాడు, తడిచిపోయాడో, మొత్త అయిపోయిందో, ఎప్పుడు పడిపోయిందో, అమ్మా సరస్వతీదేవి, మా అయ్య ఆయనకి ఏమైనా పాపాలు ఉంటే నాకున్న పుణ్యాలని అవి తీసుకొని ఆయన పాపాలు నాకు ఇచ్చేసి నా పుణ్యం ఆయనకి ఇచ్చేయను. ఇంతకంటే ఇంకేం కోరుకుంటుందండి ఒక స్త్రీ? ఇది భారతీయ స్త్రీ కోణంలో భర్తని చూసేటువంటి స్థితి. అంతేగాని ఏదో బానిసగా చూసేశారు ఆడవాళ్ళందరూ కూడా వంటింటి కుందేళ్లు అట్లాంటి భావన రాయటానికి వీల్లేదు. ఉదాత్తమైన భావన ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి. యాజ్ ఎ సివిల్ సర్వెంట్ గా పాజిటివ్ ఎనర్జీని మీలో ప్రవేశపెట్టాలి. ఎంత పాజిటివ్, ఎంత నెగిటివ్ అయినా రాని దాన్ని పాజిటివ్ గా మార్చుకునేటువంటి ఒక మానసిక స్థితి మీలో ఉండాలి. అంతేకాదు రైతు కోణం ఇక్కడ. అత్తగారు ఆర్డర్ వేసింది, పనులందరూ మానిపించేసింది, అల్లుడు గారు అంది, ప్రేమగా పిలిచింది. గారు అంటే మరి గొప్పతనం కదా. ఏమండి అత్తగారు అన్నాడు. మన మాటలు చెప్పుకుంటాం అయినా రాకపోయినా మీరు మన పొలం చూడండి, మన పొలం చూడండి అంటే పాపం వీడు ఏమి ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. పొలాన్ని మొత్తం ఎక్కడి నుంచి ఎంతవరకు ఉందో చూసుకున్నాడు. అందులో తనకిష్టమైనటువంటి అక్కడ అమ్మవారికి కావలసిన పూలు, పళ్ళు, పొదరిల్లు ఎన్ని చేశాడండి. ఒక్కడు తలుచుకుంటేనే అన్ని ఎకరాల భూమిని సాగు చేయగలిగేటువంటి సత్తా ఉంటే ఒక సివిల్ సర్వెంట్, ఒక మేధావి, ఒక ప్రతిభావంతుడు, ఒక ప్రజ్ఞావంతుడు ఎన్ని వేల మందికి ఒక జ్యోతిగా, ఒక కాగడాగా వెలుగుతాడో ఆలోచించాడు. అంటే మన టాలెంట్ ని మన కోసం వాడుకోవడం మొట్టమొదటి. అది సమాజం కోసం తీసుకురావడాన్ని మనకున్న నిస్వార్థ గుణానికి, త్యాగానికి పరాకష్టం. అందువల్ల నవలా రూపం ఇది. మొట్టమొదటిసారిగా నవల ఇలా ఉంటుంది అని చెప్పడానికి ఈ సుగాత్రి సారళుల కథలో కళాపూర్ణోదయ ప్రబంధం ఒక దాని ఏమంటారు సృష్టించినటువంటి ఆధునిక కోణాలటువంటి ప్రబంధం ఇది అని చెప్పడానికి అవకాశం. మీ అన్నయ్య ఒక ప్రశ్న ఎలా ఇస్తాడు, ఒక ప్రశ్నను మనం ఇచ్చేటప్పుడు ఎన్ని రకాలు అడిగే అవకాశం ఉందో మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని ఒక దగ్గర పెట్టారు. ఇది మీకు చాలా ఎనాలిసిస్ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎన్ని రకాలు అడగచ్చు ఒక టెస్ట్ నుంచి. ఇవన్నీ అడిగిన ప్రశ్నలు చూడండి, పక్కన ఉన్నటువంటి ఇయర్స్ అన్ని కూడా అడిగినటువంటి ఇయర్స్ అన్నమాట సుమారుగా ఇవన్నీ కూడా. శకుంతల దుష్యంతుల ఆఖ్యానం స్వయం సమగ్రమైన కావ్యంగా రూపొందిన తీరును అనుసరించండి. స్వయం సమగ్రమైన కావ్యం. అలాగే నరవర నీ ప్రసాదనమున నాకు ఉదయించిన నందనునని ఇందులో ప్రసిద్ధ కవితా గుణాలు. ఇది కూడా శకుంతలోపాఖ్యానంలో. ఇలా ఒక కొటేషన్ ఇచ్చి కూడా ఆ ప్రసిద్ధమైన కవితా గుణాలు చూస్తున్నాడు. అంటే మనం టెక్స్ట్ ని అనేక రకాల డైమెన్షన్స్ చదవాల్సి ఉంటుంది. మీ దృష్టిలో శకుంతలోపాఖ్యాన శీర్షికలో ఏది సమంజసమో కథా స్వరూపాన్ని బట్టి నిర్ణయించండి. చూడండి అడిగాడు కదా. దీని శకుంతలోపాఖ్యానం అలా, దుష్యంతోపాఖ్యానం అలా, ఇలాంటివి కూడా మనం ఖచ్చితంగా వీటిని కోడ్ చేస్తూ వాటిలో ఏది పాజిబిలిటీ ఉంది, ఏది ఫీజిబిలిటీ ఉంది, వీటిని మనం డిస్కస్ చేయాలి. మంచి ఏమిటో, చెడు ఏమిటో, చెడు ఎందుకయింది, మంచి ఎందుకైంది, టోటల్ గా దీన్ని తీసుకోవాలా వద్దా, కన్క్లూజన్స్ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఏమండి ఇలా మనం ఒక్క అంశాన్ని డిస్కషన్ లోకి మెయిన్ పాఠం చెప్పేటప్పుడు వాటిలో అన్ని రకాల కోణాలని మీకు పరిచయం చేసేటువంటి అవకాశం. ఇవన్నీ అడిగినటువంటి ప్రశ్నలు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న మోడల్ కోసం చూపిస్తాం చూడండి. మూల భారతంలో ఏ కల్పనలు దుష్యంత చరిత్రకు వన్ని తెచ్చినవో చర్చించండి. 2018లో అడిగాడు. మూల భారతం అంటే మీరు సంస్కృత భారతాన్ని యామాత చదవకుండా నన్నయ్య భారతాన్ని, నన్నయ్యలో దుష్యంతోపాఖ్యానం చదివితే ఇలాంటి ప్రశ్నలతో దొరికిపోతారు. చూసారా? అందువల్ల తెలుగు సులువని కానీ, తెలుగు మనం నిర్వేసుకుంటే అర్థమైపోతుందని కానీ ఎవరికైనా ఒక ఆలోచన ఉంటే దాన్ని కొంచెం పక్కన పెట్టి దీనికి ఖచ్చితంగా ఒక గైడెన్స్ అనేది కావాలి. ఒక రూట్ అనేది మీకు వేయడం మేము చేస్తాం. మీరు చేయవలసింది ఏమిటి అంటే మీలాంటి వాళ్ళందరినీ అవకాశాన్ని బట్టి మాకు జరిపించండి. వాళ్లకు మెయిన్స్ లో మాత్రం ఆప్షనల్లో ఈటు రాయేలా తయారు చేసే బాధ్యత మాది. చూడండి ఇందులో మీకు చిన్న చిన్న వాక్య నిర్మాణం ఉంటుంది.
దుష్యంతుడు వేటకి వెళ్లి అక్కడ నుంచి ఖాండవరాన్ని తలపించి సుందరవనాన్ని చూశాడు. అందులో ఆనందంగా ప్రవేశించాడు. అక్కడ లతాలనలు కుసుమాక్షతలు రాజు మీద చల్లి, చూడండి ఈ పదం పద్య భాగంలో ఉన్నది. లతాలలలో కుసుమాక్షతలు జల్లి తుమ్మెదలు నాదాలే ఆశీస్సులు అనేలాగా ఉన్నాయని కవి రూపకాలంకార చిత్రం. కణవ మహర్షి ఆశ్రమంలో దుష్యంతుడికి జరగబోయే గాంధర్వ విధికి ఇది సూచన. ఇది అమూలకం అంటే మూలంలో లేదు. అమూలకం అంటే ఏమిటి? మూలంలో లేదు. కణవ మహర్షి ఆశ్రమ వర్ణనలో మునిశక్తి వల్ల విరుద్ధ జంతువుల సైతం తమ వైరవృత్తిని మాని కలిసి జీవిస్తున్న ప్రకృతిని దుష్యంతుడు చూసి ఆశ్చర్యపోయాడు. శకుంతల దుష్యంతుల గాంధర్వ వివాహం, విరుద్ధ ప్రవృత్తుల విశిష్ట స్నేహం అక్కడ శాంతి ఫలం. దుష్యంతుడి ప్రవర్తనకు ముని కోపించడు. ప్రాణంగా పెంచిన ఆమె అనుమతి లేకుండా శకుంతల స్వయం నిర్ణయం ధర్మ విరుద్ధం కాదని మందలించడు. ఎక్కడా కూడా కణవ మహర్షి నువ్వు చేసింది తప్పమ్మా శకుంతల అనడు. ఎదుటి వాళ్ళని ఇలా పాయింట్ ఫింగర్ తో కనుక చూపిస్తే ఈ మిగతా ఫింగర్స్ అన్ని మన వైపే చూపిస్తాయి. అందువల్ల పెద్దలు ఏం చేస్తారంటే మనం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు చెప్పాలి వాళ్ళకి. చెప్తే వాళ్ళు దాంట్లో ఉండే సాధక బాధకాలు చెప్పాలి, నిర్ణయం చెప్పకూడదు. అయ్యా ఇది తీసుకుంటే ఇగో ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి, ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి అంతే చెప్పాలి తప్ప నేను చెప్పింది తీసుకో అనకూడదు. ఇప్పుడు నేను చెప్పిందే ఫైనల్ కాదండోయ్, నేను చెప్పింది మాక్సిమం లెవెల్లో ఉన్న విషయం. అక్కడ మీరు ప్రజెంట్ చేయవలసినటువంటిది ఇలాగే ప్రజెంట్ చేయమని కాదు, ఇందులో ఉన్న ఎసెన్స్ ని మీరు తీసుకోండి. ఈ ఎసెన్స్ ని మీరు చిన్న చిన్న వాక్యాల్లో రాయండి. ఒకవేళ మీకు రాయలేకపోతే దీన్ని మళ్ళీ చదవండి. చదివిన తర్వాత మీకంటూ ఒక ఐడియాలజీతో రాయండి. అప్పుడు మీరు మీదంటూ ఒక ముద్రతో రాయడానికి సమయం సరిపోతూ. నేను ఇచ్చినటువంటి ఈ పదాలే పడాలేమో పడితే మంచిదే, లతానాలు ప్రతి ఇబ్బంది ఏముంది, దుర్జంతువుల ఇబ్బంది ఏముంది. అట్లా దుష్యంతుడి ప్రవర్తనకు ముని కోపించాడు. ప్రణప్రదంగా పెంచినటువంటి ఆ పెంచిన తండ్రి అనుమతి లేకుండా శకుంతల స్వయం నిర్ణయం ధర్మవిరుద్ధం కాదని మందలించాడు. పైగా వంశకర్త కాదగిన భరతుడిని పెంచే బాధ్యతను స్వీకరించాడు. శకుంతల భరతుల్ని దుష్యంతుడి దగ్గరికి పంపించాడు. ఇవన్నీ కణ్వ శాంతతో నిదర్శనాలు. ఇవన్నీ కూడా అమూలకాలే, ఇవన్నీ మూలంలో లేవు. అంటే మీకు మూల భారతం చదవకుండా ఇవన్నీ రాయడానికి కుదరదు. అంటే తిక్కన నన్నయ్య విషయంలో సంస్కృత భారతాన్ని చూచాయిగాన ఎక్కడెక్కడ ఏమిటి లేవో అవి మీరు చదవాలి అంటే మహాభారతం ముందేసుకుంటే ఏడుపు వస్తుంది. అందువల్ల మేమేం చేస్తాము అంటే అందులో ఉన్న ఆ జిస్ట్, అందులో ఉన్న విషయాన్ని మీకు అందే విధంగా ఒక గిన్నెలో పెట్టి ఒక స్పూన్ ఇచ్చి తినమని చెబుతాం. అది కూడా మేము తినలేము అంటే మేమేం చేయలేము. ఏమండి? దుష్యంతుడి కన్వాశ్రమంలో మూలంలో లేని కరపను కాళిదాస్ అభిజ్ఞాన శాకంతుల నుంచి అసంశయం క్షత్ర పరిగ్రహ క్షమ యదార్యమస్యామభిలాషిమే మనః అనే శ్లోక భావాన్ని తీసుకున్నాడు. ఇది మునికన్యయేని మరి ఏలకో ఈ లతాంగయందు నా హృదయము దయంతవలెన్ ఎప్పలకు ఇంకా నమ్మనేరను అయ్యదన్. ఇది మునికన్య అయితే నా మనసు ఎందుకు గాఢంగా ఆమె పట్ల ఆకర్షణ చెందుతుంది? నేను అలా ఎలా పడితే అలా ఆకర్షించుకునేటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడిని కానండి. పైగా కణవ మహర్షి జితేంద్రియుడు, పెళ్లి కానివాడు, ఇంద్రియాలను జయించినటువంటి వాడు. అందుకని ఏమి మాటల్ని నమ్మలేకుండా ఉన్నాను అంటాడు. ఇది అంతరంగం, ఇది కూడా అమూలం. చివరికి ఆమె రాజపుత్రి తెలిసిన తర్వాత మొదట ఉన్నటువంటి అనుమానం శంక అన్నం. శంక అనుమానం అంటే నాలుగు అక్షరాలు, శంక అంటే 2 అక్షరాలతో అయిపోతుంది. తొలగిపోయి ప్రశస్తి చేరి వికాసం పొందుతుంది. ఇది నాయక స్థాయి పోషణలో బలమైనది. 2 ఉత్పలమాలలో ఈ అంశాన్ని నిక్షేపించాడు. ఈ కల్పన ద్వారా ప్రసన్నమయ్యే వ్యంగ్యార్థ ప్రయోజనం సాధించాడు. శకుంతలు వివాహం చేసుకుని హస్తనకు వెళ్ళినా ఆమెను అంతఃపురానికి పిలవలేదు. పుట్టబోయే బిడ్డకు యువరాజ్య పట్టాభిషేకం మాట నిండు కురువులో గుర్తించలేదు. దానికి లోకాపవాద ప్రీతిని హేతువుగా చెప్పి
కపటిగా, అసత్యవాదిగా కనిపిస్తాడు. చివరకు ఆకాశవాణి నిర్దేశం వల్ల హఠాత్ పరిణామంతో కథను ప్రసన్నం చేశాడు. మూలంలో ఎలాంటి సూచన లేదు. భరతుడు నిశ్శబ్ద పాత్రగా చూపిస్తూనే అతనిలో ఉన్న మూలం శకుంతలలో ఉన్న ఆత్మశక్తిగా ధ్వనిస్తుంది. అదే వంశకర్తని కర్తగా మెప్పిస్తుంది. ఇవేవి మూల భారతంలో లేని దుష్యంత కథలో కల్పనలో వన్నె తెచ్చిన నన్నయ్య అమూలక అంశాలు. చూడండి, ఇందులో ఏవి అమూలక అంశాలు మీకు ఇందులో ప్రధానంగా 5-6 అంశాలను తీసుకొని వాటిని కోడ్ చేస్తూ రాసినప్పుడు మీకు 10 మార్కులు ఎందుకు ఇవ్వడో చెప్పండి. ఇలా మీరు ఎందుకు రాయలేకపోతున్నారు అంటే మీకు ఆ డేటాని పెర్ఫెక్ట్ గా ఇచ్చేవాళ్ళు కానీ దాన్ని విశ్లేషణాత్మకంగా చెప్పగలిగే వాళ్ళు కానీ లేరు. దీన్ని మసిపూసి మారేడుకాయ చేసి చాలా మంది కుహన అనే మాట నేను వాడుతున్నాను. కొంచెం పెద్దవాళ్ళకైతే క్షమించండి. ఏదో మోసం చేసేసి వాడేదో రూ. 10 సంపాదించేసుకుందామని తప్ప, ఆ విద్యార్థికి నేను చెప్పినటువంటి పాఠంలో ఎంత జ్ఞానాన్ని పొందుతున్నాడు, ఎన్ని మార్క్స్‌ని పొందడానికి స్కోప్ ఉందో ఆ ట్రైన్ చేసేవాడు ఆలోచించట్లేదు. దురదృష్టం అన్నమాట. తెలుగు భాషకు పట్టినటువంటి చీడ. అందుకని మా విషయంలో అట్లాంటివి ఏమీ ఉండవు. డైరెక్ట్‌గా ఉన్న విషయాన్ని నాకు తెలిసినంత వరకు ఒకవేళ తెలియకపోతే మా గురువుల్ని కూడా అడిగి వాళ్ళ దగ్గర సలహాలు తీసుకొని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇలాంటివి రాయాల్సింది. ఇంకొక అంశంలోకి వెళ్దాం. ఇది ప్రాచీన అంశం కదా! ఇక ఆధునిక అంశంలోకి గురజాడ కథలు. ఇవి చాలా సులువుగా ఉండేటువంటివి. ఇవి ఇన్ని రకాలుగా అడిగే ఒక 6 కథల్లోంచి ఇన్ని రకాల ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం. అంటే మనం 2000 నుంచి లెక్కేస్తే 2022 వరకు మనం చూస్తే అనేక రకాలుగా ఈ ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. ఏదడిగినా సరే ఈ 6 కథల్లోంచి అడుగుతాడు. కాబట్టి కథలో ఉన్న మౌలిక అంశాలు కనుక మీరు విభిన్నంగా ఆలోచించగలిగితే ఈ అన్ని ప్రశ్నలకి సమాధానం కథలే. కథల్లోంచి రాయలేకపోవడం ఏమిటండి? వాడేం చేస్తున్నాడు? ఒక కథలోంచి ఒక విషయం అడగటంలా, ఈ అన్ని కథల్ని ఒక మిక్సీలో వేసి గిర్రన తిప్పేసి మీకు జ్యూస్ తీయమంటున్నాడు. అక్కడ మనకి ఇబ్బందవుతుంది. కాబట్టి అన్ని కథల్లో కామన్ గా ఉన్న ఫీచర్స్‌ని ముందు తీసుకొని, విభిన్నమైన అంశాలని తర్వాత వన్ బై వన్ తీసుకుంటూ, అప్పుడు మనం కథని విశ్లేషణాత్మకంగా చూడగలుగుతాం. అందువల్ల ఏ కథకి ఆ కథ తీసుకోవడం ప్రాథమిక అంశమైతే, అన్ని కథల్ని తీసుకోవడం అనేది కూడా ప్రాథమిక అంశంగానే వెళ్తుంది. కొన్ని సంస్కృత హృదయం, దిద్దుబాటు కథల ఆధారంగా స్త్రీ పురుష మనస్తత్వాలని ఇక్కడ 2 కథలు ఇచ్చాడు. ఇక్కడేమంటున్నాడు? ఆధునికతను రచించి గురజాడ రచించిన 3 కథలకు అన్వయించినట్టున్నాడు. అంటే 6 కథల్ని కలిపి ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఇది మనం గమనించవలసిన విషయం. కేవలం ఒక కథలోంచి అడగడం అనేది సాధారణంగా ఉండదు. ఇక్కడ మాత్రం చూడండి, మెటీరియల్‌గా ఏ సమస్య తీరుస్తుందో వివరించండి. ఇది డైరెక్ట్ గా క్వెషన్. ఇలాంటివి వస్తే మీరు ఈజీగా రాయొచ్చు. కానీ మింగిల్ చేసేసి కలిపేసి రాసినటువంటి ప్రశ్నలు కూడా మనం రాయవలసి ఉంటుంది. దాన్ని అలా కూడా ఆలోచించడం అనేది ఈ ప్రశ్నల తీరుని ఆధారంగా గమనించవలసింది. ఇప్పుడు చూడండి, ఆద్యుడు ఆధునిక కవిత్వానికి, ఆధునిక సాహిత్యానికి గురజాడ ఆద్యుడు అని ప్రశ్న అడిగితే ఇవ్వండి 11 పాయింట్స్ మీకు ఇస్తున్నారు. వాటిలో పాయింట్ టు పాయింట్ డైరెక్ట్ అటాక్, ఇందులో ఏం మాట్లాడడానికి ఏం లేదు. సాహిత్యం సగటు పాఠకుడుకు అందని ద్రాక్షలా ఉన్న సంప్రదాయాన్ని కాదని కళానికి బలాన్ని ఇచ్చి మేలు రకం ముత్యాల సరణతో నూతన కవిత ప్రక్రియను సృజించాడు. ఇది కొంచెం మహావాక్యంలా ఉన్న మొత్తం విషయాన్ని తెలియజేస్తుంది. వ్యాకరణ నియమాల కంటే ప్రజలకు అర్థమయ్యే శిష్ట వ్యవహారికంలో కవిత్వాన్ని రాశాడు. ఉదాహరణ వెంటనే, గుర్తున్న ముత్యాల సరాలు కూర్చుకొని తేటైన మాటలు. అలా కథానిక భాగాలు రాశాడు. కవిత్వంలో రాసిన కథానికలు కూడా స్త్రీ సౌందర్యాన్ని, ప్రకృతిని, ప్రభువును ఆరాధించే ప్రాచీన కవుల కావ్యాల్లో వర్ణకు ప్రాధాన్యత ఇస్తే ఈయన సామాజిక అంశాలకు ప్రాధాన్యత ఇచ్చాడు. ఒక నాంచారమ్మ గాని, ఒక కమలిని పాత్రలో గాని, ఇలా విభిన్న పాత్రలు, అన్ని పాత్రల్లో మనకు చెప్పడానికి ఛాన్స్ లేదు. భాష అంధకారమైన స్థితి నుంచి సమాజానికి అర్థమయ్యే రచన రీతిని పాటించాడు. కథానికలన్నీ అలానే. వస్తువు విషయంలో కవి స్వేచ్ఛ ఉంటుంది. కానీ సంప్రదాయ కవులకు సామాజిక అంశాలను చెబితే రాజుకు వ్యతిరేకించిన వారు అవుతారేమో అనుకున్నారేమో, కానీ ఈయన తాడిత పీడిత సమస్యల్ని ఎంచుకున్నాడు. దిద్దుబాటులో సంస్కృత హృదయంలో వేశ్యా సమస్యలు. ఈ రోజు కూడా పాపం వాళ్ళు చూడండి, బిచ్చగాళ్ళు, వేశ్యలు, వాళ్ళు కావాలని వేశ్యలుగా మారరండి. బిచ్చగాళ్ళు ఎవడో కూడా
మా వృత్తి బెగ్గింగ్ అని అనకూడదు. అది ఒక దయనీయమైన స్థితిలో వాళ్ళు అడుక్కోవడం అనేది మనం గమనించాలి. అంతేగాని వాడికి పావలా రూ. 10 వేసేసి నా పని అయిపోయింది అనుకోకూడదు. వాళ్ళకి మనం ఉపాధి కలిగించేటువంటి స్థాయిని ఏర్పాటు చేయాలి. అలా ఉన్నప్పుడు మీరు నిజంగా సమాజానికి ఒక్కరు చేస్తే చాలండి. ఒక బిచ్చగాడికి ఒక్కొక్కడు ఎవడో ఒకడు ఒక్కొక్క బిచ్చగాడికి ఒక్కొక్కడు తీసుకుంటే చాలండి. మళ్ళీ వాడు ఉపాధి కలిగేలాగా చేయగలిగితే భారతదేశంలో బిచ్చగాళ్లే ఉండరు. ఒకవేళ ఉంటే వాళ్ళు బద్ధకస్తులై ఉంటారు. బద్ధకస్తులు జైల్లో పడేయడు. మాట్లాడక. తిండి కూడా పెట్టకూడదు. అది వేరే సంగతి. మూఢనమ్మకాలపై నిరసన మనిషి గొప్పవాడగా ఎదగడానికి పుట్టుక వల్ల రాదని, గొప్ప రానే రాదని, గుణ యోగ్యతల వల్ల గొప్ప వస్తుందని చెప్పారు. సంస్కృతంలో రాసినటువంటి కథానిక. కవితలో చూస్తే మనిషి కవిత. మనిషి చేసిన రాయరప్పకి మహిమ కలదని సాగి మొక్కుతూ మనుషులంటే రాయరప్పల కన్నా కనిష్టంగా చూస్తావేల వేళ అంటాడు. నిజానికి ఇది టెక్స్టుల్లో ఉన్నటువంటి అంశం కాదు. ఆయన కవిత్వానికి సంబంధించిన అన్ని రకాల అంశాలని ప్రొడక్ట్ చేస్తూ ఉంటుంది ఈ అంశం. అందువల్ల గురజాడ అనగానే గురజాడకి సంబంధించిన అన్ని రకాల కోణాల నుంచి అధ్యయనం చేయాలి. అప్పుడే మనం ఎఫెక్టివ్ ఆన్సర్ రైటింగ్ అనేది చేయగలుగుతాం. మిగతా వాళ్ళకంటే వీడు విశాలంగా ప్రతి విషయాన్ని క్రోడీకరించాడు అని ఎక్స్పోజర్ చేయగలుగుతాం. తద్వారా మంచి మార్క్స్ వేయడానికి లాగుతాం. మంచి మార్కులు వేయవలసిందే అని మన ప్రభావం మన రాసిన విధానం అనుసరించి ప్రొఫెసర్ గారు తన్మయ వైపు మార్కులు వేసేస్తారు. స్నేహం విలువ గురించి కాసుల గేయ కవితలో మాయ మర్మం లేని నేస్తం మగువలకు మగవారికొక్కటే అంటాడు. నేస్తం స్నేహం అనేది ఆడ మగ ఉంటుందా? ఆడవాళ్ళకి ఆడవాళ్లే స్నేహంగా ఉండాలి, మగవాళ్ళకి మగవాళ్లే స్నేహంగా ఉండాలని లేదు. కాకపోతే ఆ లిమిట్స్ దాటిపోతున్న వ్యవహారం లేదు. మతం మత్తు లాంటిది. అదే మారణ హోమానికి దారితీస్తుంది. అందుకే మతములన్నీ మాసిపోవును జ్ఞానం ఒక్కడి నిలిచి వెలుగును అనే భవిష్యత్తుని కలగన్నాడు. స్త్రీ వంటింటి కుందేలు కాదని భావించి కుందేలుగా భావించి సంప్రదాయ సాహిత్యాన్ని కాదని స్త్రీలకు విద్య, ఆర్థిక స్వతంత్రం, ఆత్మ రక్షణ అవసరమని చూపాడు. అదే నాంచారమ్మ కథ మెటీరియల్ కథ. మీరు కథలో ఏముందో మీకు ఐడియా ఉండాలి. అప్పుడే ఇలాంటి పాయింట్స్ మీరు రాయడానికి ఛాన్స్ ఉంది. ఆంగ్ల సంప్రదాయ సాహిత్య రచన రీతులు, మాటల మప్పులు, పుష్పలావేకలు, మెరుపులు, ఋతు శతకం ఇలాంటివన్నీ కూడా ఈయన ఆంగ్ల సంప్రదాయ సాహిత్యాన్ని దృష్టిలో పెట్టుకుని రాసినటువంటి మానవత్వం, దేశం పట్ల అభిమానాన్ని కలిగి ఉండటం, ఆ అవసరాన్ని గుర్తించి దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు, గుట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేలు తలపెట్టబోయిన అలా ఒక మానవతావాదిగా గురజాడ కవిత్వంలో సామాజిక సత్యాన్ని చెబుతూ కవిత్వం ఆలోచనాత్మకంగా ఆచరణాత్మకంగా తయారు చేసినటువంటి వ్యక్తి గురజాడ. గురజాడ కావ్య కళ నవీనం, కావ్య ఇతివృత్తాలు భారతీయం. చూడండి వాక్య నిర్మాణం. కావ్య కళ నవీనం, అప్పటి కదా కొత్తది. భారత ఇతివృత్తాలు అందులో ఉన్నాయి. మొత్తం మీద గురజాడ పూర్ణమ గేయం కథాకావ్య పద్ధతికి, లంగరెత్తము గేయ కవిత, ఆత్మాశ్రయ కవిత్వానికి, దేశభక్తి మనిషి గేయాలు ప్రబోధ కవిత్వానికి, ముత్యాల సరాలు సంఘ సంస్కరణకు, లవణరాజు గేయ కవిత ప్రణయ కవితకు, మిణుగురులు గేయ కవిత బాల గేయాలకు ప్రేరణ. ఇన్ని రకాల ఇన్ని కోణాలలో ఆయన కవిత్వాన్ని విస్తరింపజేశాడు. కాబట్టి ఈయన ఏమన్నా వెరసి ఆధునిక సాహిత్య ఆదుడు. దేర్ఫోర్ ఆధునిక సాహిత్యానికి ఆదుడు అంటే ఒక విషయాన్ని సమర్థించడానికి ఇన్ని రకాల పారామీటర్స్ ని సాక్ష్యంగా నిలిపారు. ఇలా మనం రాసినప్పుడు మంచి మార్క్స్ వేయడానికి 99.99% స్కోప్. అయితే ఇవే పాయింట్స్ కాదు, ఇంతకంటే మీరు బెటర్ రాయగలిగితే కూడా రాయొచ్చు. ఇవి మినిమం రాయాల్సినటువంటివి. దీనికి మినిమం వాడు 8 to 9 కానీ 10కి 10 ఇవ్వడానికి ఛాన్స్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే మీరు దోషాలు ఎక్కడో రాస్తూ ఉంటారు, ఇలాంటి ఇబ్బందులు కొన్ని రావచ్చు. అందువల్ల 8 to 9 లేదా 8 మార్క్స్ అనేవి పొందడానికి స్కోప్ ఉంది అని నేను అనుకుంటున్నాను. ఇలా మీరు ఏ టెక్స్ట్ అయినా సరే ఎన్ని మార్కుల మీద పొందొచ్చు
అంటే 10 మార్కుల ప్రశ్న ఖచ్చితంగా 8 మార్కుల వరకు వేయొచ్చు. 20 మార్కులకి కూడా 15 నుంచి 18 వరకు వేయొచ్చు. వెరసి 60-80% మీ సమాధానాలు మెచ్చేలాగా ప్రశ్నల వరకు మీరు పొందొచ్చు. దానికి శిక్షణ సులువుగా, హాయిగా ఉంటుంది మా దగ్గరికి వచ్చేటప్పటికి. అయితే మీరు కొంత శ్రమించాలి. హాయిగా ఉంటుంది కదా అని జోకొట్టే పరిస్థితి ఉండదు. మీ సాధన మీరు అతిగా భావించకండి. దీన్ని శ్రమగా భావించకండి. మీ ఇష్టం, మా శ్రమ మీ లక్ష్యాన్ని చేరుస్తుంది. మీ భాగస్వామ్యం చాలా విద్యార్థిగా కాక ఐఏఎస్‌గా ఆలోచనలు మొదలుపెట్టండి. మాతో ప్రయాణం అనాయాసం, సునాయాసం. అనాయాసం అంటే ఆయాసం లేకపోవడం. సునాయాసం అంటే ఆయాసం లేకపోవడం. సుదీర్ఘ ప్రయాణం సుగమనం. లక్ష్యం సాధ్యం. ఇలా మీరు మాటలని చక్కగా పేర్చేలాగా, భాషని భావయుక్తంగా వాడేలాగా, ప్రతి పదాన్ని తూకం పడుతూ, ప్రతి అంశాన్ని నిక్కచ్చిగా, నిలువెత్తుగా చెప్పడానికి ఎస్‌టిఎన్ ఐఏఎస్ అకాడమీ సిద్ధంగా ఉంది. మీరు, మీరు తెలుగు సాహిత్యం అనేది ఇష్టమైనట్లయితే ఖచ్చితంగా ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి. చాలా విషయాలు మీకు చెప్పాల్సినవి ఉన్నాయి. కాకపోతే ప్రతిరోజు, ప్రతిసారి మీకు మేము ఫ్రీగా ఇవ్వలేకపోతున్నాం. ఇంకొక క్లాస్ కూడా మీకు ఫ్రీగా ఇచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఈలోగా మీరు మిగతా వాళ్ళకి కూడా మోసపోతున్నటువంటి కొంతమంది చెప్తామంటారా ఏం చెప్పరు. అలాంటి వాళ్ళ నుంచి అలాంటి బారిన పడకుండా మీ స్నేహితుల్ని ఆపండి. మా దగ్గరికొస్తే ఖచ్చితంగా మేము మీకు వారికి కూడా మేము మీ రూపాయికి తగినటువంటి విలువని అంతకంటే ఎక్కువ విలువనే ఇస్తాం. అన్నం ఉడికిందలో చెప్పడానికి ఒక మెతుకు సరిపోతుంది. ప్రశ్నలకు సమాధానం రాయడంలో మెళకువలు చూపించాం. వాటి దృష్టికోణాలు చూపించాం. రాసే విధానం అత్యున్నత స్థాయిని మార్కులు తెచ్చుకునే సాధన మీరు చేయాల్సి ఉంటుంది. తెలుగు తల్లి మీకు మార్కుల కల్పవల్లి కావాలనే ఆకాంక్ష ఎస్‌టిఎన్ఐఎస్ అకాడమీది. మీ సూచనలు తీసుకుంటుంది. మీ సలహాలు ఇవ్వచ్చు. మీ సందేహాలకి కూడా సమయాన్ని కేటాయిస్తుంది. కాబట్టి మిత్రులారా సక్సెస్ స్టార్ట్స్ నౌ. మీ ముందు ఎస్‌టిఎన్ఐఎస్ అకాడమీ ఉంది. మీ లక్ష్య సాధన మా బాటగా మారింది. అందువల్ల మీరు మీ అవకాశాలని, మీకున్న సమయాన్ని, మీకున్న ఆర్థిక స్థితిని వీటన్నిటిని పక్కన పెట్టి మేము మీకు సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మీకున్న దాంట్లో సాధ్యమైనంత వేగంగా ఎందుకంటే మనీ అనేది ఈ రోజుల్లో చాలా అవసరం అండి. ప్రతి చోట మనం ఫ్రీగా చెప్పలేం. నేనైతే విపరీతమైన ధనవంతుడిని కూడా కాదు. విపరీత ధనవంతుడైతే నేను ఎక్కడ పెద్ద ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయిపోయి మంచిగా లాభాలు సంపాదించాలనేంత దుష్టబుద్ధి కూడా నాకు లేదు. ఎందుకంటే డబ్బు సంపాదించడం ఒక్కటే ప్రయోజనం కాదు. కొంతమందైనా సరే నా వంతుగా, నా ప్రయత్నంగా కొంతమందినైనా సివిల్ సర్వెంట్ నేను చదువుకున్న చదువు కోసం వాళ్ళని సేవకులుగా మార్చాలి. తెలుగు ఇష్టంగా ఉన్న వాళ్ళని కనీసం ఓ 10 మందినైనా నేను ఇవ్వగలుగుతానేమో అనే ఒక దృఢ సంకల్పంతో ప్రయత్నం చేస్తూ వచ్చినటువంటి ఎస్‌టిఎన్ ఐఏఎస్ అకాడమీ. ఇంతకుముందు దీనికి పేరు 2, 3 రకాలుగా మార్చాం. ముందేమో అక్షయ తూణీరం అని పెట్టాం. దాన్ని కొంతమంది చదవలేక ఇబ్బంది పడ్డారు. తర్వాత సిబిఎస్ అని పెట్టుకున్నాం. సిబిఎస్ ఐఏఎస్ అకాడమీ అని పెట్టాం. దాన్ని మళ్ళీ అనేక రకాల టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. దాన్ని కూడా మార్చేసి ఇప్పుడు ఎస్2ఎన్ ఐఏఎస్ అకాడమీగా సక్సెస్ స్టార్ట్స్ నౌ అనే క్యాప్షన్‌తో మేము ముందుకొచ్చాం. కాబట్టి మీరు ఎంతవరకు జరిగిన పాఠంలో ఇదంతా ప్రాథమికమైన ఒక ఫౌండేషన్ మాత్రమే. దీంట్లో మీకు చాలా రకాల విషయాల్ని తెలియజేశాను. వాటిని మీరు ఎంతవరకు గ్రహించారో, ఎంతవరకు గ్రహించవలసి ఉందో వాటిని మీరు చెక్ చేసుకోవాలి. నేను కూడా చెక్ చేస్తాను. కాబట్టి మీకు ఈ విషయం ఇంతవరకు అర్థమైనటువంటి విషయం ఎలా అర్థమైంది? ఏమి నచ్చినాయి? ఎందుకు నచ్చాయి? ఏది నచ్చలేదు? ఎందుకు నచ్చలేదు? ఇది కూడా చెప్పొచ్చు. ఇలా మీరు కొంచెం సేపు ఇంతవరకు మీకోసం ఆల్‌మోస్ట్ నేను 1 ½ అవర్ కేటాయించాను కాబట్టి, నా కోసం మీరు ఒక 5 మినిట్స్ కేటాయించండి చాలు. దాన్ని మీరు మాట్లాడి కేటాయిస్తారో, లేదా మీకక్కడ లైబ్రరీలో ఎక్కడ ఉన్నారనుకోండి, మీకు చాట్ బాక్స్ ఉంది గదా! దాంట్లో స్పందించినా పర్వాలేదు. స్పందించండి కొంచెం చాలు. ఓకేనండి? రైట్. సల్మా గారు థాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. ఇంకా ఇంకెవరు లేరండి? వినట్లేదా పాఠాలు? థాంక్ యూ సార్. గైడెన్స్ బావుంది. గెలాక్సీ జే7 మనోజ్ సాయి గారు ఇంకెవరన్నా మాట్లాడే అవకాశం ఉంటే మంచిది.
మాట్లాడే అవకాశం లేని వాళ్ళు మరి తప్పదు, ఇంక వాళ్ళు ఏం చేయలేం. చందన్ కుమార్, గుడ్ ఈవినింగ్ సార్. వి గాట్ గుడ్ ఓవర్ ఈవినింగ్. వ్యూ on entire Telugu literature and the syllabus and approach how to maximize the score. Right? నమస్తే సార్. శుభం అండి. మనోజ్ గారు చెప్పండి. మనోజ్ గారు. ఇప్పుడు నిన్న కూడా పేపర్ 1 చెప్పారు సార్, ఇవాళ పేపర్ 2 చెప్పారు కదా సార్. పార్ట్ ఏ మీద, పార్ట్ బి మీద సిలబస్, ఆ తర్వాత అసలు ఈ టాపిక్ లో ఏముంటాయి అనే విషయాలు బాగా అర్థమయ్యాయి సార్. థ్యాంక్ యూ సార్. అంటే పద్యాలు ఎన్ని ఉంటాయి, పార్ట్ బిలో పర్టికులర్ గా ఏ సెక్షన్స్ కి అయితే అదే ఏవేం పాఠాల నుంచి ఎక్కువ ఫోకస్ చేయాలి, తర్వాత గద్యానికి వచనానికి దేనికి ప్రిఫరెన్స్ ఉంది, దేని గురించి మనం ప్రశ్నలు ఎలా చూడాలి, ఏ దృక్పథంతో చూడాలి అనేది కూడా అర్థమైంది సార్. ఇప్పుడే కొంచెం క్లారిటీ వచ్చింది సార్. అంటే ఇన్నాళ్ళు మామూలుగా తెలుగు లిటరేచర్ అని చెప్పి తెలిసింది, కానీ అసలు ఆ తెలుగు లిటరేచర్ లో ఏముంటది, ఆ ప్రశ్నల్ని మనం ఎలా రిలేట్ చేసుకోవాలి అనే విషయం ఇప్పుడు అర్థమైంది సార్. రైట్. మీరు చాలా చక్కగా ఫాలో అయ్యారు. మీరు ప్రశ్నలు చూడండి. మీరు ప్రశ్నలు చూస్తే నేను చెప్పిన విధానం దాటి వాడేవాడు అలానే ఉంటాయి ప్రశ్నల స్థాయి. అంటే ప్రీవియస్ పేపర్స్ ఏవైనా అని చెప్పి అడుగుతున్నాను సార్. చూపించాక మీ ప్రీవియస్ పేపర్స్ అన్ని చూపించాక, అమ్మాయి గురించి చూపించాను, అవును సార్, గురించి చూపించాను, మిగతా కూడా చూపిస్తాను. మీకు ఒక్కొక్క టెక్స్ట్ ని చెప్పేటప్పుడు ఆ టెక్స్ట్ కి సంబంధించినవన్నీ చూపిస్తాను ఒకేసారి. అలాగే సార్. సార్ కంపల్సరీ తెలుగుకి ఏమైనా సజెస్ట్ చేయండి సార్. కంపల్సరీ తెలుగా అది మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదండి. ఈ ట్రైనింగ్, ఈ కోచింగ్ లో కనుక మీరు వస్తే దాంట్లో అక్షర దోషాలు, చిన్న చిన్న గ్రామర్ కి సంబంధించిన విషయాలు అవి ఉంటాయి. అవి మీరు 10th లోపు స్టాండర్డ్ అవి కంపల్సరీ తెలుగు. అది పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు టెస్ట్ సిరీస్ వరకు నా దగ్గర ప్రయాణం చేస్తే మీకు అవన్నీ పెద్ద కష్టం అనిపించవు. ఏమండి, కంపల్సరీ తెలుగు కోసం మీరు విపరీతంగా ఆయాసపడిపోవాల్సిన అవసరం లేదు. 10th క్లాస్ లెవెల్లో మీకు ఫండమెంటల్ తెలుగు మీద కొంత అవగాహన ఉంటే, ఇక్కడ మళ్ళీ వ్యాఖ్యానాలు చెప్తారు రేపటి క్లాసులో. వ్యాఖ్యానాలు ఉంటాయి. ఆ వ్యాఖ్యానంలో కొంతవరకు మీకు ఈ కంపల్సరీ తెలుగుకు సంబంధించిన ఫండమెంటల్స్ కొన్ని మీకు దొరికేస్తాయి. ఓకేనా? అప్పుడు మీకు కంపల్సరీ పేపర్ కోసం అబ్బే మీరు ఏమీ పట్టించుకోకర్లేదు. జస్ట్ ఈ ఫోకస్ అంతా కూడా ఈ మెయిన్స్ లో ఉన్నటువంటి ఆప్షనల్ పేపర్ లో మీరు ఫోకస్ చేసినట్లయితే కంపల్సరీ పేపర్ మీరు కంపల్సరీగా పాస్ అవుతుంది. మంచి మార్క్స్ కూడా వచ్చేస్తాయి. సార్ నేను ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నా, బట్ నాకు వర్త్ అనిపించలేదు సార్. మీరు చెప్పే విధానం బాగుంది. కోచింగ్ తీసుకున్నారంటే మీరు ఎవరో రెఫరెన్స్ ఇచ్చుంటారు బహుశా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటారు. మీరు 60 50 కట్టుంటారు బహుశా. ఏమండి, ఐఫోన్ వారు, మీరు ఐఫోన్ అంటేనే మీరు బాగానే లాగుంటారు మీ దగ్గర. నాది పూర్తి కమర్షియల్ మోడ్ కాదు. కమర్షియల్ మోడ్ పెట్టాలంటే దానికి ఈ రేట్ నేను కూడా ఇవ్వలేకపోవచ్చు, రేటు గురించి మాట్లాడితే. ఎందుకంటే లో కాస్ట్ ఎప్పుడైనా సరే ఎలా ఉండాలి, నా కాన్సెప్ట్ ఏమిటి అంటే లో కాస్ట్ ఉండాలి, హైగా అవుట్పుట్ రావాలి. అంతేగాని హై కాస్ట్ పెట్టేస్తే హై అవుట్పుట్ వస్తుందో తెలియకపోతే వేస్ట్ అయిపోతుంది. మన మనీ వేస్ట్, అవతల వాడిని మనం ఏం చేయలేము. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అందించారు. మీ వంతు ప్రయత్నం మేము తెలుగులో ముందుకు వెళ్తాము. గురువు గారికి నమస్కారం. నమస్తే సార్. పేపర్ 2 పార్ట్ ఏలో పద్యాలు 1 కొంచెం టచ్ ఉండదు అనిపిస్తుంది సార్. బేస్డ్ ఆన్ ప్రాక్టీస్ ఈజీగా ఉంటుంది. మీరు పద్యాల గురించి నేను ఇంతవరకు మీకు చెప్పలే, లాస్ట్ లో పెట్టాను. ఓకేనా? రేపు వ్యాఖ్యానాల గురించి చెప్తా. ప్రతి వ్యాఖ్యానం ఎలా ఉంటుంది, దాని బేసిక్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, పద్యాన్ని చూడగానే మీకు ఏ రకమైన భావన కలగాలి. మీకు ముందే ఒకటి మనవి చేశాను, ఏమిటంటే టెక్స్ట్ బుక్స్ ఏవైనా సరే మినిమం 3 times చదవాలి. ఇది ఎవరు చెప్పటంలా. టెక్స్ట్ బుక్స్ చదవక్కర్లేదు మీరు చెప్పి అబ్బెబ్బే అలాంటి మన దగ్గర కుదరదు. టెక్స్ట్ బుక్ మీరు ఖచ్చితంగా చదవాల్సిందే. మినిమం 3 times. మినిమం, అది మ్యాక్సిమం నేను చెప్పడంలా. మినిమం 3 times చదివితే ఏమిటవుతుంది మీకు, అందులో ఫస్ట్ టైం మీకు ఏం అర్థం కాదు. అర్థం ఎక్కడెక్కడ కావట్లేదో ఆ పదాలన్నీ సేకరించుకుంటారు. సెకండ్ టైం దాని మీనింగ్ రాసి చదువుతారు, అప్పుడు కొంత అర్థం. థర్డ్ టైం నా లెక్చర్ విన్నా చదువుతారు, అప్పుడు మీకు 80 to 90% అర్థం.
ఆ తర్వాత మీ డౌట్స్ ఏమున్నాయో వాటిని మేము క్లారిఫై చేస్తాం. ఇక మీరు టెక్స్ట్లో ఆపేవాళ్ళు లేరు, తెలుగు ఆప్షన్ని అడ్డుకునేటువంటి పరిస్థితులు ఎవ్వరూ రారు. మహేష్ అన్నయ్య మా అన్నయ్య సార్ మీ గురించి చెప్పారు సార్. ఓకే ఓకే. ఆ, మహేష్ గారికి ధన్యవాదాలు. నారాయణ గారిని మోటివేట్ చేశారో లేకపోతే ఆయనే వచ్చి బాధితుడిగా మారినటువంటి ఆయన మరి బాధిత లేకుండా వచ్చాడు. మొత్తం మీద నారాయణ కూడా ధన్యవాదాలు. మిగతా అన్ని కూడా ఉన్నాయండి, ఇగోండి మా వాళ్ళు పెట్టారు, వాటిని కూడా చూడండి. సార్ నాకు కూడా మహేష్ అన్నయ్య చెప్పారు సార్. అదేనండి. కాకపోతే ఏమిటంటే ఇక్కడ మాకు వచ్చిన ఇబ్బంది ఏమిటంటే ప్రధానమైన ఇబ్బంది ఫిల్మ్స్ పాస్ అవడం మా స్టూడెంట్స్ ఎవరు. ఫిల్మ్స్ పాస్ అయితే వాళ్ళు మెయిన్స్ లో ఆప్షనల్ ఆపగే వాళ్ళు ఎవరు లేరు. ఫిల్మ్స్ పాస్ అవ్వరా బాబు, ముందు దాని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి అని చెప్తున్నారు. కొంతమంది దాని మీద ఇట్లా గట్టిగా దృష్టి పెట్టారు, కాకపోతే వాడు అలా ఇష్టం వచ్చిన మార్చి పారేస్తుంది. అది కూడా కొంచెం ఇబ్బంది. ఫిల్మ్స్ పాస్ అవ్వడం కూడా ఈ రోజుల్లో సమస్య అయిపోతుంది. ఫిల్మ్స్ పాస్ అయ్యి మెయిన్స్ లో సమస్య ఉండేది ఇంతకుముందు, ఎందుకంటే 2 ఆప్షన్స్ ఉండేవి. ఇప్పుడు 2 ఆప్షన్స్ లేవు, ఒకటే ఆప్షన్, 2 పేపర్లు పెట్టి. అందువల్ల ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది. దాన్ని కొంచెం మీరు ఫోకస్డ్ గా కనుక ప్రతి విషయాన్ని మెయిన్స్ ఓరియంటేషన్ లో నేను ఏవైతే చెప్పానో 360 డిగ్రీస్ చదివినట్లయితే మీరు ఏ ప్రశ్నకైనా సమాధానం రాయగలుగుతారు. అది బేసిక్ గా నేర్చుకోవాల్సింది. రెండవది, మీకు తెలియనటువంటి ప్రశ్న మీద అనవసరమైన దృష్టి పెట్టి టైం వేస్ట్ చేసుకొని నెగిటివ్ మార్క్స్ ని పొందొద్దు. మీకు ఆ 200 మార్కులకి 150 100 ఎన్ని వస్తేనే పెట్టొచ్చేయండి, ప్రశాంతంగా నవ్వుతూ వచ్చేయండి. మిగతా మీకు రెండో విడతలో ఆప్షన్స్ రెండింటి దగ్గర మీకు డౌట్ ఉన్నప్పుడే దాన్ని చాయిస్ తీసుకో. మూడింటి దగ్గర డౌట్ ఉన్నప్పుడు చాయిస్ తీసుకోకండి, అప్పుడు మీకు వచ్చిన మార్కులు పోతాయి. 2 దగ్గర చాయిస్ తీసుకుంటే ఒక 10 వరకు పెట్టండి. 10లో 2-3 పోయినా మిగతా మార్కులు వచ్చినా నష్టం లేదు. అందువల్ల 50-50 ఆప్షన్ కొంచెం బెటర్. అంతేగాని 75 ఆప్షన్ పెట్టుకున్నాం అనుకోండి, అది ఇబ్బందుల పాలు తెచ్చి నెగిటివ్ మార్కులు మైనస్ మార్కులు అయిపోతే ఇబ్బంది పడిపోతుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు నేను కోచింగ్ తీసుకునేటప్పుడు ఆ సార్ చెప్పింది ఏమిటి అంటే, మీరు పెన్సిల్ పట్టుకెళ్ళం, ఎరేజర్ పట్టుకెళ్ళకండి అని చెప్పి. అంటే మళ్ళీ ఒకసారి డైట్ కొట్టేసుకున్నాం, ఒకసారి బబ్లింగ్ చేసేసుకున్నాం అంటే ఇక దాని గురించి పట్టించుకోకూడదు. అలా మనం ఫిల్మ్స్ లో ఫోకస్డ్ గా ఆ ప్రశ్న చదవగానే ఆన్సర్ అందులో ఉందా లేదా అంతే చూడాలి, అంతేగాని అన్ని ఆన్సర్లు చూసి టిక్ చేసుకోవడం కాదు. అలా మనం ఫోకస్డ్గా చదవాలి, వేగంగా చదవాలి. ఇంగ్లీష్ లో ఉన్న ఆ లాంగ్వేజ్ వీటిని మీరు స్కిల్డ్ గా నేర్చుకోవాలి. వేగంగా చదవడం అంటే అంతే. అలా నేర్చుకున్నప్పుడు ఫిల్మ్స్ పాస్ అవుతారు. ఫిల్మ్స్ పాస్ అయినప్పుడు మీరు మెయిన్స్ లో మిమ్మల్ని ఎవరు ఆపే పరిస్థితి ఉండదు. ఇంకేమిటండి, జూలై 1 నుంచి క్లాస్ స్టార్ట్ అవుతుంది. డీటెయిల్స్ కోసం మీరు వివరాలను ఇక్కడ మీకు ఇచ్చాం. కాబట్టి ఇవాళ క్లాస్ కి ఇంకెవరన్నా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? మహేష్ గారు ఇంకేమైనా మాట్లాడతారా? ఇంకేమైనా వదిలేస్తామా చెప్పాల్సినవి? లేదు సార్, కవర్ చేశారు మ్యాక్సిమం. ఎట్లా క్లాసెస్కి వస్తే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. రెగ్యులర్ రావడం ఫస్ట్ థింగ్ సార్, క్లాసెస్కి టైంకి మీకంటే ముందు నా కర్మకాలతో నేను రాలేకపోవచ్చేమో కానీ సాధ్యమంతా వచ్చేస్తాను. ఎందుకంటే అకాడమిషియన్ లా కొంచెం అటు ఇటు ఏమైనా మీటింగ్స్ పెడితే లేట్ అవ్వచ్చు, లేదంటే నేను 99% క్లాస్కి వచ్చేస్తాను. టెక్నికల్ గా ఏమైనా ఇబ్బంది వచ్చినా లేట్ అవుతుంది. మీకు సమయం అయితే ఖచ్చితంగా మీ టైంని నేను ఎక్కువ టైం తిని, నాకున్న 2 hours టైం నాకు ఇస్తే చాలు రోజుకి. దాని ప్రకారం 4 months మీకు కొన్నిసార్లు రికార్డింగ్ కూడా మీకు ఇచ్చే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు లైవ్ క్లాసులు చెప్తాము, కొన్ని ఏమో రికార్డింగ్ కూడా అవసరమైతే, అంటే చెప్పినవే మళ్ళీ మళ్ళీ చెప్పడం వల్ల ఎక్కువ ప్రయోజనం మీకు ఉండదు, దానివల్ల నాకేమి లబ్ధి పొందడానికి అవకాశం. అందువల్ల కొన్నిటికి రికార్డింగ్ ఇచ్చే అవకాశం ఉంది. మాక్సిమం భాషాశాస్త్రం అయితే మీకు తెలుగు లిటరేచర్, భాషాశాస్త్రం రెండు మీకు చెప్పే అవకాశం ఉంది. అందువల్ల మీరు ఆలస్యం చేయకండి. ఆలస్యం చేస్తున్న కొద్ది మీరు ఇంకా ఇంకా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. మాక్సిమం లెవెల్లో బాగా మీరు వర్క్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధంగా ఉంటే మీకున్న మనీ మ్యాటర్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే ఎవరైనా తెలుగు లిటరేచర్ తీసుకోవాలనుకుంటే ఎవరు వస్తారు ముందు అంటే, సాధారణంగా రైతు కుటుంబాల వాళ్ళు, మిడిల్ క్లాస్ కంటే లో క్లాస్ లో ఉన్నటువంటి వాళ్ళు వస్తుంది. మిగతా వాళ్ళందరూ కూడా హై క్లాస్, 1,50,000 2 లక్షలు. మరి పేర్లు నేను చెప్పను కానీ ఇక మహేష్ గారు చెప్తారు పేర్లు కావాలంటే, తర్వాత మీరు అడగండి. ఆయన ప్రత్యేకంగా
హైదరాబాదులో అనేక రకాల బాధితులు చూసినటువంటి వాడు ఏమండి. అందుకని ఈ అంకెల బేరాలు, కరెన్సీ వ్యవహారాలు ఇవన్నీ చాలా కాంప్లికేటెడ్ గా దోచేసుకుంటున్నారు. పేర్లు అనవసరం కానీ దోపిడీకి గురైపోతున్న వ్యవస్థల్లో ఈ యాస్పిరెంట్స్, ఐఏఎస్ యాస్పిరెంట్స్ ట్రైనింగ్ అవస్థలు అలా ఉన్నాయి. కోచింగ్ పేరుతో విపరీతంగా లాగేస్తున్నారు. కాబట్టి మిత్రులారా, మీరు ఒకవేళ మీ స్నేహితులు కానీ మీ మిత్రులు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ సివిల్స్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉంటే ఆప్షనల్ తెలుగు కావాలని అనుకుంటే ముందు వాళ్ళకి చెప్పండి, లిటరసీ గురించి చెప్పండి, ఎలా చెప్తామో వే ఆఫ్ అప్రోచ్ చెప్పండి. వాళ్ళకి నచ్చితేని వాళ్ళని బలవంతంగా తోసేయమని అనుకుంటాం నేను ఎప్పుడు కూడా. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేకపోతే మనం ఏం చేయలేం. వాళ్ళకి ఇష్టమై తెలుగు భాష మీద కొంచెమైనా అభిమానం, చదవడం రాయడం వస్తే వాళ్ళని ఖచ్చితంగా రిఫర్ చేయండి. ఒక్కొక్కరు కనీసం ఇద్దరినైనా తీసుకురండి ఎక్కువ. ఓకేనండి. శుభం శుభం భూయాత్.